ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఫస్ట్ స్టైల్ కమిడియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. 33 సంవత్సరాల తర్వాత 300 పైగా సినిమాలు చేసి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తిరుపతి ప్రకాష్ గారు. ప్రకాష్ అన్న, ఇంతవరకు ఎక్కడా కూడా నేను సాధించిన అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పుకోలేకపోవడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా ప్రకాష్ అన్న? అప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. నేను, వేణుమాధవ్, గణేష్ దాదాపు ఒక 35 సినిమాలు 36 సినిమాలు హీరో ఫ్రెండ్స్ గా చేసేవాళ్ళు. ఇన్ని సినిమాలు చేసిన ప్రకాష్ గారు ఆఫర్లు లేక ఏదో ఒక చిన్న కాఫీ షాప్ పెట్టుకున్నారు, ఆయనే ఊడుస్తున్నారు. ఏం చెప్తారు ఈ రోజు దానికి? నేనే ఊడుస్తా, నేనే తడి కూడా పెడతా, నేనే మిషన్ పెట్టి తుడుచుకుంటా. 5 కిలో సీడ్తో స్టార్ట్ చేసి ఇవాళ 1200 1300. ఇదే రోడ్లో, మీ స్టూడియో రోడ్లో నేను, కళ్యాణ్ బాబు గారు నా స్కూటర్లో ఎన్నిసార్లు తిరిగాను. చిన్న గుడిసె, 2 ఆడపిల్లలు ఇచ్చిన మునుకుతున్నా. నువ్వు నమ్ముతావో లేదో, జోబులో తక్కువ డబ్బులు తీసి పర్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. మీ ఫ్రెండ్ అది నా కోపం. డబ్బులు సింగ్ పిలిచారు నాకు, 65 రోజులు కావాలన్నట్టు అయిపోయింది. ఓకే మాట్లాడు, వినాయక చవితి నెక్స్ట్ బయలుదేరాలి. ఫోన్ వచ్చింది, సార్ షూటింగ్ క్యాన్సిల్ అయింది సార్. ఒకసారి గుండె అయిపోయింది. ఆ రోజు మా ఫోన్ కాంటాక్ట్ నంబర్ తీసుకుంది. ఇది చెప్పొచ్చో లేదా కానీ రూముకు పరిగెత్తి అన్ని ఇప్పి డ్రాయర్ నిలబడేవాడిని ఏసీలో. ఆయనకి మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్లు తగ్గాయా? మార్క్ అంటే ఐరన్ లెగ్ ఏంటండి, ఈక్వల్ టు బ్రహ్మానందం గారు రేంజ్ ఉండేదండి ఆయనకి. పద్మనాభం గారు కూడా పెద్దనాన్న ఉన్నారు కాబట్టి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చనిపోయారు కదా. ఎందుకని ఆయనకి అంత పరిస్థితి? అన్ని సినిమాలు తీశారు, అసలుకి ఎందుకు జబర్దస్త్ చేస్తా ఒక్కసారిగా మానేశారు? నేను మానేలా. వాడు 2 ఉండేవాళ్ళు నితిన్ భరత్, వాళ్ళ కోసం మిమ్మల్ని తీసేసారు. అడిగేవారు మరి? అతని పేరు ఎవరు ఆర్టిస్ట్ తీయాలన్నా పెట్టాలన్నా అన్ని ఆయనే. అసలు మేము ఉన్నప్పుడు టీఆర్పీ ఎంత ఉండేది తెలుసా? 14, 15. అది కూడా 3 పడిపోయింది. పొరపాటున 9.8 వస్తే శాంప్రదాయ ఇమీడియట్ మీటింగ్ పెట్టేవాళ్ళు. నాకు ఎందుకు 2 digits ఏమైంది నాకు. ఇది ఏంటన్నా చాలా పెద్ద జరిగింది దాని షూటింగ్ లోనా దెబ్బ? ఇది కార్ యాక్సిడెంట్. దానికి బ్రేక్ ఫెయిల్ అయింది. అది పైనుండి స్పీడ్గా వచ్చి కొట్టింది. కారు ఇట్లా 3 పల్టీలు కొట్టి 300 సినిమాలు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన గొప్ప గొప్ప కమిడియన్స్ ఆఫర్ ఇవ్వండి అని అడిగే స్థాయికి వచ్చిందంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓ పెద్ద డైరెక్టర్ పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్ వాచ్మెన్ ఉన్నాడు. డైరెక్టర్ సాబ్ నయ్యి అని నేను బయటికి ఇట్లా గేట్ వేస్తుంది. ఎందుకు ఇట్లా వెనక్కి తిరిగితే ఆ సినిమా డైరెక్టర్, రైటర్ ఇద్దరు పోటీగా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందేమో కొండ మీద, కానీ ఇప్పుడు డైరెక్టర్ దర్శనం అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికి మా వందనాలు. ఎందుకంటే దాదాపు 70s, 80s, 90s అండ్ 2000 వరకు ఉన్న ఎవర్ గ్రీన్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులని, టెక్నీషియన్ని అందరినీ పరిచయం చేసుకుంటూనే వస్తున్నాం మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అలాంటివి, వాళ్ళు చేసిన సినిమాలు అలాంటివి, అండ్ వాళ్ళు చూసిన గోల్డెన్ డేస్ అలాంటివి. కాబట్టి వాళ్ళు చెప్తేనే చాలా బాగుంటుంది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి అనే ఒక చిన్న కాన్సెప్ట్ కోసం వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ద ఫస్ట్ స్టైల్ కమిడియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. 90s, 2000s అండ్ 2010 వరకు కూడా ఆయన చెయ్యని సినిమా లేదు, ఆయన లేని సినిమా లేదని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ సినిమాలో ఆయన లేకపోతే కామెడీ పండదని చెప్పేసి డైరెక్టర్స్ ప్రత్యేకించి ఆయన కోసం మంచి మంచి రోల్స్ రాసిన కథనాలు ఎన్నో ఉన్నాయి. సో 33 సంవత్సరాల తర్వాత 300 పైగా సినిమాలు చేసి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తిరుపతి ప్రకాష్ గారు.
సో ప్రకాష్ అన్న, బ్రదర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు సుస్వాగతం, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, ఆ సినిమాలలో వారసుడు, హిట్లర్, ఆ సినిమాలలో ఎలా అయితే ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ కాదు, నేను ఏది మైండ్ తీసుకోను, ఫ్రీ. మనకు వచ్చింది మనకు వస్తుంది, మనకు రాంది రాదు. దాని గురించి ఊరికే తాపత్రం పడవేందుకు. ఓకే, అది నా లైఫ్. పొద్దున్న లేస్తా, వాకింగ్ చేసుకుంటా, డైట్ చేసుకుంటా, షాప్ కాఫీ షాప్ ఒకటి ఉంటుంది, వెళ్తా వస్తా, ఇంట్లో అంతే. ఫ్రెండ్స్ లేరు, బయటికి వెళ్ళను, పబ్బులు మనకు తెలియదు, ఎవ్వరు ఒకరు ఇద్దరు, అది కూడా సినిమా వాళ్ళు కాదు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తాం. ఇది ఏది మైండ్ పెట్టుకో. సో ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు అయింది, దాదాపు 33 సంవత్సరాలు. ఫస్ట్ చెప్పినట్లుగానే దాదాపు 300 పైగా సినిమాలు తీశారు. ఇంకా ల్యాబుల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు 80-90 పడి ఉంటాయి. సో బట్ ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి నేను చేసిన సినిమాలు ఇది, నేను సాధించిన అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పుకోలేకపోవడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా ప్రకాష్ అన్న? ఇప్పుడు ఒకటి రోషన్, అప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అన్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తాం కదా. బిగ్ స్క్రీన్ వేరు. ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక దాసనారాయణ గారు, ఒక రాఘవేంద్రరావు గారు, రవిరాజ పెన్శెట్టి, కోట రామకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే కథతో పాటు కామెడీ. ఇప్పుడు 2 పట్టాలు ఎలాగో, ఒకటి మెయిన్ ట్రాక్ పోతుంటే దాంతో పాటు కామెడీ కూడా వెళ్తుంది. అవును, అలా ఉండేది. ఇప్పుడు కామెడీ ఎక్కడో సినిమాలో 4-5 సీన్లు, మాక్సిమం 6 సీన్లు. మీరు ఈవి గారి సినిమాలు తీసుకోండి, కృష్ణారెడ్డి గారి సినిమాలు తీసుకోండి, దాసనారాయణరావు గారి సినిమాలు తీసుకోండి, మన కోటరామకృష్ణ గారి సినిమాలు తీసుకోండి, కామెడీ ఎక్కువ ఉండేది. సో కమెడియన్స్కి అప్పుడు వర్క్ ఎక్కువ ఉండేది. నేను రోజు 3 షిఫ్ట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ ఇలా ఒక షర్ట్ పట్టుకుని ఉండేవాడు, ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ, ప్యాంట్ ఒకటే, షర్ట్లు మార్చుకుంటే ఎవరు, నేను వేణుమాధవ్ గణేష్, దాదాపు గణేష్ అంటే మన బండ్ల గణేష్ పెద్ద ప్రొడ్యూసర్. ఒక 35 సినిమాలు 36 సినిమాలు హీరో ఫ్రెండ్స్ గా రోజుకు 3 షిఫ్ట్లు చేసేవాడు. ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుందా లేకపోతే బాధ? అంటే బాధ నాకు నేను ఎప్పుడు బాధపడ. నేను విన్నది ఏంటంటే 300 సినిమాలు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన గొప్ప గొప్ప కమెడియన్స్ వేల మీదే ఉన్నారు. బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, వేణుమాధవ్ గారు, మీరు లేని సినిమా లేదు కదా. అలాంటిది ఇప్పుడు ఇదే స్టార్ కమెడియన్స్, అంటే కొంతమంది చనిపోయారు అనుకోండి, ఇప్పుడున్న ఈ కమెడియన్సే ఆఫీస్ మెట్లు ఎక్కుతూ, ఆఫీస్ మెట్లు దిగుతూ, మాకు ఒక మంచి రోల్ ఇవ్వండి, ఒక ఆఫర్ ఇవ్వండి అని అడిగే స్థాయికి వచ్చిందంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు కూడా ఎన్నో ఆఫీసులు తిరుగుతున్నారు, 3-4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. అంటే నేను లేదంటలేదు, అంటే మనం పిఆర్ఓ. ఇప్పుడు 10 మంది డైరెక్టర్లను కలిస్తే 10 మందిలో కనీసం 2-3 ఖచ్చితంగా వేషం ఇస్తారు. అప్పుడు డైరెక్టర్ గారికి సపరేట్ ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆఫీస్ ఎక్కడో తెలియట్లేదు నాకు. ఒకళ్ళు తీసుకుని వెళ్ళగా లేరండి, ఆయన హోటల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రాండ్ కాకతీయలో ఉన్నారు అనుకోండి, గ్రాండ్ కాకతీయ మనం వదలరు. నా టైం బాగా ఉండి ఆయన ఆఫీస్ లో ఉన్నారు అనుకోండి, కింద వాచ్మెన్ వాడు ఉంటాడు, వాడేడో నేపాలీయోడు బీహారీయోడో ఉంటాడు, నయ్యే నయ్యే సాబ్ నయ్యే అంటాడు. ఆయన కారు కనిపిస్తుంటది, అంటే వాడు తప్పు కాదు చెప్పుంటారు. పోనీ ఆడిని తప్పించుకొని ఆడిని బతిమాలి లోపలికి వెళ్ళాము అనుకో. అక్కడ ఇప్పుడు అంటే మేమున్నప్పుడు ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ ఏమీ లేదు. నాకు తెలిసిన వరకు ప్రొడ్యూసరు, డైరెక్టరు, 2 కో డైరెక్టరు, ఒక డైరెక్టర్ ఏమో స్పాట్లో ఉంటాడు, ఒక కో డైరెక్టర్ డేట్లు షెడ్యూల్ డేట్లో వేస్తాడు, తర్వాత అసోసియేట్, మెయిన్ అసోసియేట్, 2-3. ఇది అప్పుడు డైరెక్టర్ కో డైరెక్టర్ గారు అన్న డైరెక్టర్ గారు అంటే బిజీగా ఉన్నారు ప్రకాష్, ఒక 10 నిమిషాలు కూర్చో నేను చెప్తాను. ఒక డైరెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి ఆయన బిజీగా ఉంటే ఒక సాయంకాలం రమ్మను అని చెప్పేవాడు, సాయంకాలం వెళ్ళి కలిసేవాడు, లేదా అక్కడే ఒక అరగంటలో వస్తాను లంచ్. ఇప్పుడు అసలు నీకు కిందనే ఆపేస్తున్నారు కదా. చాలా ఆఫీసులకు వెళ్ళారు, ఎన్ని ఆపేశారు? ఒక 8-9 ఆఫీసుల్లో సార్ మీ ఫోటో ఇచ్చారండి. 300 సినిమాలు చేసి ఫోటో ఫేస్ అందరికి తెలుసు, మళ్ళీ ఇచ్చా సిగ్గుపడలా ఇచ్చా. ఆ సినిమా ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్, పేరొద్దు. వెళ్తే సార్ కార్ పార్క్ చేశాను, వెళ్తే కింద వాడు వాచ్మెన్ ఉన్నాడు, నేపాలీవాడు బీహారీ వాడు, హిందీ మాట. వాటికి నేను ఎవరో తెలియదు. డైరెక్టర్ సాబ్ నయ్యి అన్నాడు. ఆప్ కౌన్ అన్నాడు. ఆర్టిస్ట్ మరి ఇమీడియట్ గా
తీసి ఇలా చూపెట్టారు. అచ్చా తుమ్ యాక్టర్ ఆర్టిస్ట్ సినిమా మీద కామ్ కర్తే జావ్ అన్నారు. లోపలికి వెళ్తే కింద అందరిని పిల్లలందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వెళ్ళా ఓ అబ్బాయి వచ్చాడు, అసోసియేట్ డైరెక్టర్ అనమాట. సరే చెప్పండి అన్నాడు. బ్రదర్ నా పేరు తిరుపతి ప్రకాష్. తెలుసండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం. డైరెక్టర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు. మీరు కాస్టింగ్ డైరెక్టర్ కలవండి. ఫస్ట్ టైం నేను కాస్టింగ్ డైరెక్టర్ అనేది వెంటనే అంటే కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి అన్న. కాస్టింగ్ అనేది ఆర్టిస్ట్ సెలెక్ట్ చేస్తాడు. కాస్టింగ్ అంటే మామూలు నాకు తెలిసిన కో డైరెక్టర్ కూడా అప్పుడు కో డైరెక్టర్ ఎలా ఉండేవాళ్ళు, 10 ఫోటోలు 20 ఫోటోలు తీసుకొని డైరెక్టర్ గారు తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్, గణేష్ ఇలా చెప్తే ఆయన రాసుకునేవాడు. కాస్టింగ్ డైరెక్టర్ కలవండి అని. ఎక్కడంటే లోపల అబ్బాయి షూట్ చేస్తున్నాడు. బ్రదర్ చెప్పండి అన్నాడు. అంటే నేను ఇట్లా తిరుపతి ప్రకాష్. చెప్పండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం, నేను ఆర్టిస్ట్ అండి. సరే సార్ మీ ఫొటోస్ పంపించండి నాకు అన్నాడు. ఓకే ఇప్పటికి బాగా ఫొటోస్ పంపించి నేను చేసిన యాక్ట్స్ ఇవి కూడా యూట్యూబ్లో ఉంటాయంటే లింకులు పెట్టండి సార్ నాకు అన్నాడు. ఫొటోస్ ఒక గోడ దగ్గర నిలబెట్టి 4-5 ఫోటోలు తీసుకున్నాడు. అవి సార్ నంబర్ అడిగాను, నంబర్ ఇచ్చాడు. అప్పటికప్పుడే యూట్యూబ్లో పాత సినిమాలు ఒక 4-5 లింక్ పెట్టారు. కో డైరెక్టర్ లేదు సార్, కో డైరెక్టర్ బిజీ అండి. చెప్పండి డైరెక్టర్ గారు లేదు సార్, ఆయన హీరో గారి దగ్గరికి స్టోరీ డిస్కషన్కి వెళ్ళారు. నిజమే, బట్ కారు కనపడింది నాకు. సరే కంపెనీ కార్లో వెళ్ళారో లేకపోతే ఒక 10 నిమిషాలు ఉన్నా బయటికి వస్తూ ఇలా వాడు నేను బయటికి రాగా ఇట్లా గేట్ వేస్తుంది. ఎందుకు ఇట్లా వెనక్కి తిరిగితే ఆ సినిమా డైరెక్టర్ రైటర్ ఇద్దరు పోటీగా మాట్లాడుతున్నారు. వచ్చేసా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. ఏమనిపించింది అంటే ఇప్పుడు డైరెక్టర్స్ హీరోస్ అంతా మన వాళ్ళే అనుకోని మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు ఒక దిక్కుమాల సంత ఒకటి వచ్చింది, థర్డ్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ వల్లే ఇంత గ్యాప్ పెరిగింది ఆర్టిస్టులకి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి అని చెప్పుకోవచ్చా? పూర్వం అంటే నేను చెప్పేది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళకి కారవెన్లు ఇవి రానప్పుడు చిరంజీవి గారు కూడా అందరికి ఇలా టేబుల్ వేసేవాడు. సెటప్ హీరో దగ్గర హీరోయిన్, మెయిన్ ఆర్టిస్టులు ఇలా ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఆ పక్కనే కొంచెం దూరంలో కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్, వాళ్ళు మిగతా వాళ్ళు ఆర్టిస్టులు ఇలా సెటప్. ఇప్పుడు కారవెన్ లేవు. నాకు తెలిసి నేను కారవెన్ చూసింది మాస్టర్ సినిమా అప్పుడు ఫస్ట్ టైం. చిరంజీవి గారికి అప్పుడే వచ్చింది, బాంబే నుండి తెప్పించారు. ఎప్పుడు ఆయన కారవెన్లో కూర్చునేవాడు కాదండి. చెట్లు ఇలాగే చీరలు వేసుకొని కూర్చోవాళ్ళు, పిలిచేవాళ్ళు, అక్కడ ఆయనతో పాటు భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు కారవెన్లో వచ్చినాక బ్రేక్ అనగానే ఎవరు కార్లో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు వ్యాన్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటాచ్మెంట్ దూరం అయింది. మీరు క్యారవాన్ లో ఉండి చేసే సినిమాలు చాలా ఉన్నాయి కదా. అదే నేను చెప్తుంది. ఇప్పుడు నేను ఒక్కడే బయట కూర్చుని ఏంటంట, ఇప్పుడు నువ్వు ఉన్నావు రోషన్, నువ్వు నేను బయట కూర్చొని తిన్నాడు. ఎవరు కూడా అడిగిపోతే నేను ఒక్కడే కూర్చొని పిచ్చర్లాగా ఒక్కడే కూర్చొని తినాలి. తినలేదు అనుకో రేపటి బండి కట్ చేస్తారు, నేను బయట ఉంటాడు ఇంకెత్తుకొని. ఇలా పోటీగా చూసిన డైరెక్టర్ ని పిలిచి హాయ్ అన్న చెప్పారా? ఇందా చెప్పాను చూడు, మనకు వస్తుంది అన్నది వస్తుంది, రాదన్నది రాదు. నేను హాయ్ అన్నాను అనుకో, ఆయన చూసి కూడా ఒక్కంత చూసి తల తిప్పేసుకున్నాడు అనుకో, ఇంకా బాధేస్తుంది. ఇవాళ పెద్ద డైరెక్టర్లు, ఇవాళ ఉన్న డైరెక్టర్లు వీళ్ళందరూ మా గురువుల దగ్గర నేను చేసిన డైరెక్టర్, కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, నేను తెలియని వాళ్ళు ఎవరు కాదు. ఒక రైటర్ ఒక డైరెక్టర్ అయ్యాడు అనుకో, అప్పుడు ఈవి గారి దగ్గర ఒక కో డైరెక్టర్ వర్క్ చేసినాడే. అవును అంతే కదా, వినాయక్ గారి దగ్గర అందరి దగ్గర నా గురించి రాసే ఉంటాడుగా. నేను అదే అనుకుంటా. అప్పుడు నా గురించి క్యారెక్టర్ ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒకసారి అనిపిస్తుంది తెలుసా, సినిమా చూస్తుంటే ఏదో చిన్న సీన్ కనిపిస్తుంది, దీన్ని కూడా పని చేయమా నేను, ఈ వేషం కూడా ఎస్ఆర్ అన్నాడు కూడా కానిస్టేబుల్. ఈ ఎస్ఆర్ కూడా. ఇంకోటి విషయం చెప్తా, నా టైం బాగుండి నేను ఆ డైరెక్టర్ని కలిశాను అనుకో, సార్ ఏదో ప్రకాష్ గారు మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో చేశారు, మరి చిన్న క్యారెక్టర్ ఏం చేస్తారు? చిన్న క్యారెక్టర్ ఇవ్వరు. చిన్న క్యారెక్టర్ ఇస్తే నామోషి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వరు. ఇన్ని సినిమాలు చేశారు ప్రకాష్, 2-3 సినిమాలు, 2 సీన్లు 3 సీన్లు, సార్ అదే ఇవ్వండి. బాగోదండి, మంచిది ఇస్తా. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అసలు. అంటే డిప్రెషన్ అంటే బాధ ఎప్పుడన్నా అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు కొంతమంది చచ్చిపోయారు,
కొంతమంది సినిమాలు పెద్దవాళ్ళు అయిపోయారు. సినిమా వాళ్ళు ఏంటంటే మనం ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడు రేంగాచార్య గారు ఉన్నారు, సినిమాలు ఈవి సత్యనారాయణ గారు పోయారు, సుబ్బయ్య గారు పెద్ద, కృష్ణారెడ్డి గారు సినిమాలు లేవు, రవిరాజ్ పిన్శెట్టి గారు ఆయన లేరు. ఒక్క బోయపాటి గారు మాత్రం ఒకసారి ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. నేను అదే అంట, ప్రకాష్ సినిమాలో కామెడీ లేదు, మొత్తం యాక్షన్. ఏమాత్రం అవకాశం వస్తే ఏమాత్రం ఇస్తాను. నువ్వు నాకు వేషం ఇవ్వద్దు, ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు డైరెక్టరు, నేను కలుద్దాం, నాకు ఒక చిన్న లోపల ఏదైనా క్యారెక్టర్ ఉందేమో, ఇస్తాడేమో. ఆ క్యారెక్టర్ ఉండదు అసలు, నాకు తగ్గ క్యారెక్టర్ ఉండదు అనుకున్నాం. అదేదో నేను వెళ్ళి ఆ కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కనపడి నుంచి ఇట్లా వచ్చారంటే, ప్రకాష్ ఏం లేదండి క్యారెక్టర్స్, నెక్స్ట్ టైం చూద్దామన్నా. ఓహో, అసలు ఇంటర్వ్యూ దొరకదు, డైరెక్టర్ గారు కలవడానికే అవ్వదు. ఇప్పుడంతా డైరెక్టర్లు బయట దేశంలో రాసుకుంటున్నారు, స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారో తెలియదు. అంత ఇప్పుడు డైరెక్టర్ని కలవాలంటే పెద్ద హీరోయిన్ అయినా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండాలి, పెద్ద కమెడియన్ అయినా ఉండాలి. ఇప్పుడు పెద్ద కమెడియన్స్ ఉన్నారు అసలు, నీకే తెలియదు. కామెడీకి స్కోప్ ఉంది అసలు ఇప్పుడు? అసలు కామెడీ ఉంది, ఒక 4 సీన్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడమే నేను కమెడియన్ అని చెప్పేసి, వాళ్ళు చేసే కామెడీ సీన్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో, ఆ సినిమాలో వేల మీద లెక్కేసుకోవచ్చు. అవి గోల్డెన్ డేస్ బాస్, గోల్డెన్ డేస్. చిరంజీవి, మేము ఎంత అదృష్టవంతులంటే చిరంజీవి గారు దోశలు వేస్తుంటే, అక్కడ బాపిరెడ్డి గారి ఇల్లు ఉంది, ఐడియా ఉంది పాతది. అవును, మన మురళీమోహన్ గారి, మన ఫిలిం నగర్ నుండి ఇలా మళ్ళీ అపోలోకి ఇలా తిరగగానే బాపిరెడ్డి గారి ఇల్లు ఉంటుంది, తెలుసు. అక్కడ ఉండేవారు చిరంజీవి గారు. ఫస్ట్ ఆ ఇంట్లో ఉండేవారు. నేను, వేణుమాధవ్, గణేష్, ఉత్తేజన్న, మన శివాజీ హీరో ఐడియా, మన బిగ్ బాస్కి వచ్చాడు శివాజీ, శ్రీకాంత్ అన్న, వీళ్ళందరినీ చిరంజీవి గారు ఇంటికి పిలిచారు మాస్టర్ సినిమా. చిరంజీవి గారు దోశలని స్పెషల్గా దోశలు వేస్తారు, మెత్తగా బ్రహ్మాండంగా మల్లెపూల మెత్తగా ఉంటాయి. ఇప్పటికి అప్పుడప్పుడు వేస్తూ వైరల్ అవుతుంటాయి. మదర్ కేసు పెట్టారు. అవును, నేను చూసాను మధ్య. అవును, అలా ఆయన చేత్తో దోశలు వేసి, రై పడరా ఎరా పచ్చడి కావాలా, అలాంటి రోజులు చూసాం బ్రదర్. అప్పుడు చరణ్ చిన్నోడు, నాకు తెలిసి చరణ్ గారికి 14-15 ఏళ్ళు ఉంటాయి అంతే, 13-14. నువ్వు మిసాల్ లైట్ శ్రీశైలం నుండి వస్తున్నావు, ఫస్ట్ అప్పుడే వచ్చింది కార్ వ్యాన్, అంత చూస్తున్నాం, ఏది విచిత్రంగా ఉంది వ్యాను అని. మమ్మల్ని ఎక్కించుకొని శ్రీశైలం నుండి హైదరాబాద్ ఆయనతో పాటు. ఓకే, ఇంకా దానికంటే చెప్పిన, ఇదే రోడ్లో, మీ స్టూడియో రోడ్లో నేను, కళ్యాణ్ బాబు గారు నా స్కూటర్లో ఎన్నిసార్లు తిరిగాము. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అప్పుడు? పవన్ కళ్యాణ్ గారు మీరు రాత్రి 6:30-7 గంటలకు ఫోన్ చేసేవాడు, ప్రకాష్ అర్జెంట్గా రా అనేవాడు. నా స్కూటర్ ఎక్కి ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు. అప్పటికే సుస్వాగతం, తర్వాత అక్కడమ్మ ఇక్కడబ్బాయి, గోకులంలో సీత. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, ఇక్కడ నుండి బయలుదేరి పద అనేవాడు, ఎక్కడికి వెళ్దాం, నేను చెప్తుంటా పద అన్నాడు. వెళ్ళి అప్పుడు ఈ రోడ్డు ఖాళీ, మెయిన్ రోడ్, నాగార్జున సాగర్కి ఎవరికి వెళ్ళేవాళ్ళం, నాగార్జున సర్కిల్ దాకా. అక్కడ పైన ఒక చైనీస్ డాబా ఒకటి ఉండేది, చైనీస్ ఒక రెస్టారెంట్ ఉండేది, అక్కడికి వెళ్ళి పద పైనకి వెళ్ళి తిందాం అనేవాడు. ఆ చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేసేవాడు, తినేవాళ్ళం. అక్కడ నుండి వస్తే ఆ నాగార్జున ఒక పెట్రోల్ బంక్ ఉండేది, పెట్రోల్ ఉందా బండిలో అన్నాడు. తక్కువ ఉంది బాబు, అప్పుడు 25 రూపాయలు 2 లీటర్ కొట్టించేవాడు. అక్కడ నుండి బయలుదేరి నంది హిల్స్కి వెళ్ళి అక్కడ ఆయన బద్రీ సినిమా అక్కడ రాసేవాడు తెలుసా స్క్రిప్ట్. అప్పుడు నేను స్మోక్ చేసేవాడిని, వస్తా సిగరెట్ ప్యాకెట్ కొట్టుకొని. అప్పట్లో నేను హెల్పింగ్ నేచర్ ఉండేది, బాగా హెల్ప్ చేసేవాళ్ళ బాగా. నేను ఇప్పుడు దాకా నేను అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పింటే ఏదో పబ్లిసిటీ కోసం నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్. నంది హిల్స్ లో పైన అప్పుడు రాళ్ళు కొడుతున్నారు, నీకు ఐడియా? ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, బిల్డింగ్. అప్పుడు ఒక ఇది ఉండేది, పోల్, హై టెన్షన్ పోల్, అవన్నీ ఉండేది. అక్కడ ఒక కార్నర్ లో ఇలా అక్కడ అంతే, మళ్ళీ లోయలా ఉంటది, అక్కడ బండి ఆపేవాళ్ళు. అక్కడ పెట్టగోడ ఉండేది, పెట్టగోడ కార్నర్, అది అటు పక్క ఇంకా వెళ్ళడానికి లేదు. 9 అయింది బ్రదర్, స్ట్రీట్ లైట్స్ ఉండేది అక్కడక్కడ. కొంచెం ఒక చిన్న గుడిసె, ఒక 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు
వాళ్ళు 8 వింటర్ కొట్ట పిల్ల గచ్చ మునుకుతున్నారు. ఇలా చూశాడు. చూసి పాపం ఆయనకి మనకు డబ్బు ఉంది కాబట్టి మనం రాయలకు బతుకుతున్నాం, చూడు వీళ్ళ పరిస్థితిని, నువ్వు నమ్ముతావో లేదో జోబులో టక్మని డబ్బులు తీసి వాళ్ళ అమ్మ నాన్న పిలిచి లెక్క కూడా పెట్టదు, ఇలా చేసి 100 రూపాయలు ఇట్లా నాకు తెలిసి 10-12 వచ్చుంటాయి. పిల్లలకి ఫస్ట్ స్వెటర్ కానీ బ్రష్షీట్లు కానీ కొనుక్కున్నాడు. అప్పటికే ఆయనకు బీదవాళ్ళని చూస్తే డబ్బులు ఇట్లా చెప్పేది, ఇట్లా వాళ్ళని చూస్తే ఆయనకి ఇది ఉండేది. ఆయన ఎలా ఉండేవాళ్ళు అసలు రియల్ లైఫ్ లో? అంటే లైఫ్ లావిష్ గా అలా ఉండేవాళ్ళా లేకపోతే? చాలా సింపుల్ సిటీ అంది, డౌన్ టు అర్త్. ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు చెప్తున్నాను చూసావులేవా, అదే నేను చెప్పేది ఇది సుస్వాగతం టైం. అప్పుడు ఆయన పాలిటిక్స్ లో వస్తా అని మైండ్ లో ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఆయనకే ఉందో లేదు. ఓకే, సుస్వాగతం బుక్స్ బాగా చదివే వాళ్ళు అప్పుడు కూడా బ్రహ్మాండంగా. నేను చెప్పాను ఇల్లు, ఆ ఇంట్లో కింద పైనేమో వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణ బ్యాక్ సైడ్ రోడ్, అన్నపూర్ణ బ్యాక్ సైడ్ హౌస్, ఓకే బ్యాక్ గేట్, పైనేమో ఫ్యామిలీ ఉండేది, నాన్నగారు అమ్మ ఉండేవాళ్ళు. కింద ఆయన నాకు తెలిసి భోజనం కూడా కిందకి వచ్చేదేమో. కింద ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఫస్ట్ పోర్టిగోలో వెళ్తారు, ఒక పెద్ద హాల్లో ఇలా పార్టిషన్ ఉంటుంది. ఆ రూమ్ లోకి వెళ్తే ఇలా కబోర్డ్స్ అంట కొన్ని 100 పుస్తకాలు ఉంటాయి, చకోవేరా, విప్లవకారులవి, ఇలాంటి పుస్తకాలు. ఆ రూమ్ లో ఉండి ఇటు పక్కకి వెళ్తే మొత్తం మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన అన్ని సామాన్లు. ఆయన పడుకునేది దాని గురించి చెప్తే అసలు ఒక కేన్ది ఒక సోఫా ఉంటుంది, ఐడియా ఉంది? కేన్ సోఫా నాకు ఐడియా ఉంది, ఇప్పుడు దొరుకుతాయి అనుకుంటా. కేన్ సోఫా, ఆ కేన్ సోఫా ఇటుపక్క ఒకటి చైరు, ఒక సోఫాలో ఒక కంబళి, మనం సోఫాలు కూడా పెట్టుకుంటాం దిండు, ఇలా చీపిని కూర్చొని అలాంటిది ఒక దిండు, ఒక బెడ్షీట్, దాని మీద పడుకుంటారు ఆయన. సార్ అప్పటికే ఆయన ఒక మెగాస్టార్ తమ్ముడు, ఆయన నా స్కూటర్లో రావాల్సిన అవసరం లేదు. అప్పటికే ఆయన దగ్గర కొత్తగా సుమో కొన్నారు, చిరంజీవి గారి బెంజ్ కారు ఇక్కడే ఉండేది అనుకోండి. ఆయన ఆర్భాటాలకు ఎప్పుడు ఇంకా గొప్ప మనిషి తెలుసా, బద్రీ సినిమా చేస్తున్నాం అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్ లో అనుకుంటా. బద్రీ సినిమా తన్నార తారరా తర్రారా సాంగ్ ఉంటది, మీకు ఐడియా ఉందా? నేను ఒక పెద్ద అమ్మాయి గడపలో పెద్ద వీణ వాయిస్తాను. అవునవునవునవును. ఆ సాంగ్ అక్కడ చేస్తుంటే బయట వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఇప్పుడు అంటే ఇప్పుడు వదిలే, ఇలా పక్కన మేకప్ రూమ్లు ఉండేవి. బయటకు వస్తుంటే ఇద్దరు కార్ యూనియన్ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడన్నా కారు లేకపోతే ఎక్కడన్నా ఈ సినిమాకు పెడదాం అనుకున్నాం, ఆయన ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా, అన్ని ఆయనవే బళ్ళు, క్వాలీసులు, ప్రొడక్షన్ వ్యాన్లు అన్నీ వాళ్ళవి, ఆయనదే. ఇది బాబు వ్యాన్ వెనకలు ఎందుకు విన్నాడు. ఇది కట్ చేస్తే 2వ రోజు ఈ బళ్ళన్నీ తీపిచ్చేసి మొత్తం యూనియన్ నుండి తీపిచ్చాడు బళ్ళు. ఆయన పులిహోర తింటే పులిహోర, ఆయన చికెన్ బిర్యానీ తింటే ఆయన ఉపవాసం అంటే ఉపవాసం ఉంటున్నాడు చెప్తున్నా. ఆయన ప్లేట్లో ఏ వస్తువు తింటున్నాడు అదే వస్తువు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి అప్ టు పెద్ద ఆయన వరకు కళ్యాణ్ బాబు అదే తినేవాడు. మాట్లాడటం కూడా చాలా తక్కువ మాట్లాడతారు, లిమిటెడ్. తక్కువ. ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారు, ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్, అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఐడియా ఉంటుంది. నాగార్జున గారి మేనకోళ్ళు సుప్రియ గారి హీరోయిన్, నేను హీరో ఫ్రెండ్. ఇందిరా పార్క్ లో ఓపెనింగ్, రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన వచ్చారు ఓపెనింగ్ కి, ఆయన క్లాప్ కొట్టారు. ఓపెనింగ్ అంత అయిపోయింది, అంత ఇంటర్వ్యూలు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేవాడు. అవుటర్ బయలుదేరుతాం, ఎక్స్టీరియర్ మొత్తం గీతం కాలేజ్, ఇంటీరియర్ మొత్తం ఇక్కడ సెట్ చేశారు, వెస్ట్రీ కాలేజ్ సికింద్రాబాద్ లో. చిరంజీవి గారు మన చిరంజీవి మోహన్ అంటారు, ఆయన ఫోన్ చేశాడు. అంటే చిరంజీవి గారికి అన్ని అప్పుడు ఆయనే చూసుకునేవారు. చిరంజీవి గారు పిలుస్తున్నారు, అర్జెంట్ గా ఒకసారి రండి అన్నాడు. మాకు చిరంజీవి గారు అర్జెంట్ పిలుస్తున్నారంటే అప్పుడు మాస్టర్ సినిమాను ఇది చేస్తాం, సుస్వాగతం ట్రైన్లో మాస్టర్, దాని ముందు హిట్లర్ ఏదో చేస్తున్నాం, ఏదో పొరపాటు చేసేమో, ఏం తప్పు చేసినారు, ఆయన పిలుస్తున్నారంటే ఇంటికి వెళ్ళాం. ఎక్కడ ఇల్లు ఇక్కడ మన జూబ్లీస్ పెట్రోల్ బంక్ పక్కన. నిన్న విశ్వేశ్వరరావు ఇద్దరిని పిలిచారు. ఆల్రెడీ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. సరే చిరంజీవి గారు బయటకు వచ్చారు, రండి అని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తానే కూర్చోబెట్టారు, ఏమైనా తింటారా అని. బాబు నాకు లోపల టెన్షన్, ఎందుకు పిలిచారు, ఇప్పుడు
మెగాస్టార్ పిలిచారు, ఆఫీస్కి పిలిచారు, సడన్ గా పిలిచారు అంటే ఏమో వేషం తీసేస్తారేమో, ఇవన్నీ ఉంటాయిగా మైండ్లో, పరిగెడుతుంటాయిగా గుర్రాల్లాగా. విశ్వేశ్వర గారిని అన్ని కూర్చోబెట్టి, తెలుసు కదా కళ్యాణ్ బాబు గారు, తెలుసు కదా, పొద్దున అప్పుడే పరిచయం కూడా చేశారు మమ్మల్ని. చాలా కామ్, సెన్సిటివ్, మీరు అతన్ని నవ్విస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒంటరితనం, ఆయన బాగా ఒంటరితనం బాగా ఇష్టం. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. తాజ్ బే హోటల్ ఉంది వైజాగ్లో, తెలుసు తాజ్ బే, అక్కడ మాకు రూమ్, ఆయన పక్క రూమే. ఆయన అప్పుడు సీలో కారు ఉండేది, ప్రొడక్షన్ కారు, ఆయనతో పాటు వెళ్ళడం, ఆయన నవ్విస్తూ 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 24 గంటలు. అంటే షార్ట్ అయిపోతే విశ్వేశ్వరరావు గారు ఆయన పాత కమిటీస్ బాగా ఇమిటేట్ చేసేవారు. అవును తెలుసు. జగ్గేలాగా ఇలా ఆయన ముందు మిమిక్రీ చేస్తూ. ఓకే. ఇప్పుడు కళ్యాణ్ బాబుని చూస్తే, అప్పుడు కళ్యాణ్ బాబుని చూస్తే బొమ్మ బొలుసు, అంతేనా? ఇప్పుడు అస్సలు అంత కామ్ ఉండే కళ్యాణ్ బాబు ఇప్పుడు రెబల్ అయిపోయారు. మీకు అనవసరంగా ఆయన వాయిస్ పెంచరండి, విషయం ఉంటేనే వాయిస్ పెంచుతారు. సో బ్రదర్, ఇన్ని సినిమాలు తీశారు, చెప్పుకుంటే నేను చెప్పాను కదా గోల్డెన్ డేస్ గురించి మీరు చెప్తేనే బాగుంటుందనే మా ప్రయత్నం అంతా మీలాంటి వాళ్ళని తీసుకురావటమే. బట్ అన్ని సినిమాలు చేసిన ప్రకాష్ గారు ఆఫర్లు లేక ఒక్కసారిగా ఏదో ఒక చిన్న కాఫీ షాప్ పెట్టుకున్నారు, ఆయనే ఊడుస్తున్నారు, ఆయనే స్కూటర్లలో తిరుగుతున్నాడు, నడుచుకుంటూ తిరుగుతున్నాడు అని అనుకునే వాళ్ళకి 1200 మంది కస్టమర్ అని అనుకునే వాళ్ళకి ఒక ఆన్సర్ కనిపిస్తుంది. మీరేంటో తెలిసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈ రోజు చెప్పిన పాయింట్ కరెక్ట్. నా దగ్గర కాఫీ కస్టమర్స్ వస్తారు పౌడర్ కి, నేనే కసు కొట్టుకుంటా. చిన్న రూమ్ తెలిసి ఇటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఉంటదేమో, లేదా 15-20 ఉంటదేమో. మీరే ఊడ్చేస్తా? నేనే ఊడుస్తా, నేనే తడి కూడా పెడతా, నేనే మిషన్ పెట్టి తుడుచుకుంటా, నేనే చైర్ వేసుకుని కూర్చుంటా, నేనే ఏసీ ఆన్ చేసుకుంటా, నేనే కూలర్ ఆన్ చేసుకుంటా. వచ్చేటప్పుడు నేనే షట్టర్ తీస్తా, నేనే షట్టర్ మూసుకొని వస్తా. ఓకే. అడుగుతారు మీరు కాఫీ షాప్ ఏంటి సార్? సినిమాలు నేను జస్ట్ టైం పాస్ కోసం ఓపెన్ చేసిన షాప్ అది. ఎందుకంటే సినిమాలు తగ్గాయి, ఏం చేయాలి నెక్స్ట్? జబర్దస్త్ చేసే తర్వాత 2015 నుండి 2018 దాకా జబర్దస్త్ చేశాను. దాదాపు 3 ఏళ్ళు, దాదాపు 180 ఎపిసోడ్ల దాకా, స్కిట్లు దాకా చేశాను. అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సినిమాల మన ఏ డైరెక్టర్ కలవడు, మనం పోయినా ఇంటర్వ్యూ దొరకదు, ఏం చేయాలి? అది మా నాన్న ఒక సామెత అన్నాడు కన్నడలో, కసా నుండి రసా దిగిಬೇಕು అంటే కసు నుండి రసం పెండాలి, వాడు మొగోడు. మనం ఊడుస్తాం చూసారా, దాని నుండి పిండితో రసం దిగాలి బయటికి, మొగోడు. అయితే రాళ్ళు కొట్టి బతుకు. ఒకరి ముందు తప్పు చేస్తే తల ఉంచు, తప్పు చేయకపోతే తల ఉంచు. ఇది మా నాన్న. ఎందుకంటే మా నాన్న తెలుసుంటుంది, మా నాన్న ఎస్పీకి రిటైర్డ్ అయ్యారు. సరే ఏం చేద్దాం. ఇప్పుడు ఓ స్టార్ హోటల్ ఓపెన్ చేసేంత కెపాసిటీ మనకు లేదు. ఓపెన్ చేసామనుకో, అప్పు చేసే పప్పు చేసే ఏదో చేసామనుకో, నడుస్తుందో లేదో తెలియదు. ఈ గుప్పెట్లో ఎంత పడితే అంత పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకుంటే జారిపోతుంది. సో నాకు తగ్గట్టు ఏం పెట్టాలి? ఫస్ట్ టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నా. టిఫిన్ సెంటర్ పెడదాం సినిమాల ఆఫర్లు తగ్గిన తర్వాత వచ్చిన ఆలోచనలు. అంటే నాకు తినడానికి ఉండడానికి ఎటువంటి డోకా లేదు. బ్రహ్మాండంగా నీలాగా రోల్స్ రాయర్లో తిరగలేనేమో కానీ, రేంజ్ రోవర్లో తిరగలేను కానీ, మహేంద్ర ఎక్స్యూవీ ఉంది. నాన్న సంపాదించాడు కదా బాగా. మా నాన్న ఏం సంపాదించాడు అనుకుంటా? మా నాన్న చచ్చిపోయే టైంకి ఎస్బీఐలో ఎస్పీగా మా నాన్న ఒకటే అనేవాడు, సర్వీస్ బుక్ లో రెడ్ ఇలా ఫుల్ స్టాప్ కూడా ఉండకూడదు అని పాలసీ అయింది. ఇట్లా రెడ్ మార్క్ ఉండకూడదు. మా నాన్న చచ్చిపోయే వరకు ఆయన సర్వీస్ బుక్ లో ఇట్లా రెడ్ చొక్కలేదు. మా నాన్న చచ్చిపోయేటప్పటికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 7 లక్షల రూపాయలు ఎస్బీఐలో. గుంటకల్లో 83లో 82లోనో ఎంఐజీ క్వార్టర్స్, ఎల్ఐజీ క్వార్టర్స్ అని మీకు ఐడియా? దాంట్లో ఎంఐజీలో ఒక ఇల్లు. మరి ఆనందపురంలో 400 ఎకరాలు ఉంటుంది మీకు అంటారు. ఎవరంటారు 400 ఎకరాలు? రమ్మని బ్రహ్మాండం దూనుకుంటా. 440? అది 150 ఎకరాలు ఉండేది. 150 ఎకరాలు మా తాతకు. ఆయనకు 3 మగపిల్లలు. పంచిది ఎంత వస్తుంది? ఒక్కొక్కరు 50 ఎకరాలు. నాకు 2.
మా నాన్నకి ఇద్దరు. ఎంత వస్తుంది? 50, 25. ఉమ్. ఈ 25 ఎకరాలు మా నాన్న ఉన్నప్పుడు అమ్మేసాడు. ఓకే. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్, పోయి చూసుకోవడానికి లేదు. అంటే మా తాత బతికినప్పుడు చూసుకునేవాడు. మా తాత చూసుకునేవాడు. 150 ఎకరాలు నా తాత చూసుకునేవాడు. తాత చూసుకునేవాడు. అంటే డివైడ్ చేశాడు. డివైడ్ చేశారు. బట్ ఏంటంటే ఆయన చూసుకునేవాడు. ఆయన షేరు మర్చిపోయారు. దీన్ని 4 షేర్లు చేశారు. ఒకటి మా తాత భాగం. ఆయన ముసలోడు, ఆయనకు 75. నాన్నమ్మ నేను పుట్టకముందే పోయారు ఆవిడ. ఒక వంట వాళ్ళని పెట్టుకుని పొలంలో చూసుకునే ఆయన షేరు మా నాన్న షేరు చూసుకునేవాడు. అంటే నాకు తెలిసి 150లో 4 భాగాలు ఇవి చూసుకునేవాడు. ఆయన పోయాడు. పోయాక ఒక చిన్నాన్న పిల్లలు మాత్రం వాళ్ళు ఇప్పటికీ పొలాలు చూసుకుంటున్నారు. ఇది మన నాన్న ఇప్పుడు కౌలుకి ఇస్తాం. ఐడియా ఉంది? కౌలు గుత్తలు అంటారు మా సైడ్, రాయలసీమ సైడ్. పోయినప్పుడు స్వామి అంతా మేము బ్రాహ్మణులు. ఒకటి స్వామి పండలేదు స్వామి, ఈసారి పురుగు కొట్టేసిన స్వామి, అది స్వామి, ఇది స్వామి. 10,000 ఇచ్చే చోట 3,000 వాడు ఒకసారి ఐపీ ఎత్తారు. మా నాన్న ఏంద్ర ఈ పెంట మొత్తం ఏం చేశాడు? మా చిన్నానికి అమ్మేశాడు. మా చిన్నాన్న పిల్లలే కొనేసుకున్నారు. ఆ డబ్బుతో అనంతపురంలో ఇల్లు కొన్నాడు. అది ఇప్పుడు ప్రజెంట్ మా అన్న ఉన్నాడు, డాక్టర్ అన్న. నా కష్టాలు సుఖాలు మా అన్నతో పంచుకుంటాను. ఎవరు నాకు ఇబ్బంది చూడు అన్ని ఆయనతో పంచుకుంటారు. సో ఆ ఇంట్లో అనే ఉంటాడు. మేము ఇప్పుడు డివైడ్ అవ్వలేదు ఆ ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు ఒక 2.5 కోటి ఉంటుంది. అనంతపూర్ సెంటర్లో ఉంటుంది ఇల్లు. అంటే మా నాన్న 1,80,000 తాటి తీరది ఇల్లు. అది ఎప్పుడు ఒక 80-90 ఏళ్ళ కింద ఇల్లు అది. ఓకే. దాన్ని కొని దాన్ని రీమోడల్ చేశాడు. తర్వాత మా అన్న దాన్ని రీమోడల్ చేశాడు. సో దాంట్లో అన్న ఉంటాడు. మా నాన్నగారు పాపం కష్టపడి ఆయనకు జాండీస్ వచ్చినప్పుడు పాపం ఆ ఇల్లు అక్కడ కూర్చొని ఆ ఇల్లు అన్ని దాన్ని రీమోడల్ చేయించుకున్నాడు. అప్పటి బేతం చెర్ల స్టోన్స్ వేయించి. సో దాన్ని అమ్మకూడదు. బట్ ఇంకా బిజినెస్ చేయాలన్నది మీ ఐడియానే? నా ఐడియా. ఓకే. నాకు ఆ తర్వాత అనిపించింది, ఏంటి సినిమాలు లేవు, ఇంట్లో ఖాళీ కూర్చున్నా, ఏం చేయాలి. టిఫిన్ సెంటర్ అంటే ఒక మనక వంట రాదు సరిగ్గా. వాడు ఇప్పుడు ఆ దోశ వేసే అతను, కాఫీ పెట్టి అతను రాలేదనుకో, నేను లేకపోతే షాప్ క్లోజ్ చేయాలి. అంతే కదా. సరే అది మన చేత కాదు. కిరాణా షాప్ అంటే మనకు రాదు. ఎక్కడి నుండి వస్తాయి సోపులు, ఎక్కడి నుండి తెప్పియాలా, బియ్యం ఎక్కడి నుండి తెప్పాలి, చింతపండు ఎక్కడి నుండి తెప్పియాలి తెలియదు. ఏంటి అప్పుడు మణికొండలో మా రిలేషన్ ఒకతను ఉండేవారు, నాకు దూరం పెద్దనాన్న అవుతారు. వాళ్ళు కాఫీ పౌడర్ కోసం వస్తే అమీర్పేటకు రావాలి, లేకపోతే మోతీనగర్ రావాలి. ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ 2 కిలో కాఫీ పౌడర్ తెచ్చివాడు. మోతీనగర్ కాఫీ పౌడర్ షాప్ ఒకటి ఉండదు, చంద్ర కాఫీ వర్క్స్. అక్కడి నుండి తీసుకెళ్ళేవాడు. ఒకసారి అడిగా, లేదు అక్కడ అన్న. లేదబ్బా అన్నాడు. అప్పుడు ఎందుకు మనం కాఫీ పొడి షాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అక్కడ పడింది విత్తనం. 2019 ఏప్రిల్ 11th ఒక 4 నెలలు, 3 నెలలు తిరిగా. ఇటువంటి షాప్ ఏమైనా ఉందా అక్కడ? నాకు తెలిసి మణికొండ 16 కిలోమీటర్ రేడియస్లో అక్కడ షాప్ లేదు. మోనోపాలి అంటారు చూడు, పెడితే మనమే. సీడ్స్ ఎక్కడ నుండి వస్తాయి? అసలు ఏంటి కాఫీ పొడి అంటే? ఇప్పుడు మా ఇంట్లో 60-40 అని తాగుతాం. 60-40 అంటే ఏంటి? అడిపోయి అన్న 60-40 అనగానే ఇచ్చేవాడు. అసలు 60-40 అంటే 60 ఏంటి 40 ఏంటి? దీనికోసం మా ఫ్రెండ్ అన్న చంద్ర కాఫీ వర్క్స్, ఆయన దగ్గర కూర్చొని ఆయన 4 రోజులు చూసుకొని ఆయన సీడ్స్ ఆయన చెప్పాపం ఆయన హెల్ప్ చేశాడు. అప్పుడు మణికొండలో 2019 ఏప్రిల్ 11th షాప్ ఓపెన్ చేశాడు. అలా పెట్టిన కొత్తలో అందరికి షాక్ కాదు, చూసిన మిమ్మల్ని ప్రేమించిన సినిమాలు ఎప్పుడన్నా రోడ్లో పోయాడు, ఏంటి ఇక్కడ ఉన్నాడు సార్, ఏంటి సార్ ఇక్కడ? అంతేనండి కాఫీ షాప్. ఏంటి సార్ కాఫీ ఇప్పుడు మీద? నాదేనండి. సార్ సినిమాలు ఏమండి? టైంపాస్ కోసం పెట్టి అలా స్టార్ట్ అయింది. ఒకరోజు 50 రూపాయలతో వెళ్ళా, ఓ రోజు ఉత్త చేలతో వెళ్ళా. కోవిడ్ వరకు నా జోబులో పెట్టుబడి పెట్టేదానికి, అంటే రెంట్ కట్టేవాడిని. 5 కేజీలు సీడ్ తెప్పించేవాడిని. 5 కేజీలే చికోరి, ఒక 3 కిలోలు, 5 కిలోలు సీడ్తో స్టార్ట్ చేసి ఇవాళ 1200-1300 మంది కస్టమర్స్ ఉంది. మీరే వెళ్ళి డెలివరీ ఇస్తారా? నేను డెలివరీ ఎవరికి ఇస్తా? సీనియర్ సిటిజన్స్ 70 దాటిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండి, పిల్లలంతా అమెరికాలో ఉండి, కార్ లేదు ఏమీ లేదు అన్న వాళ్ళకి 1/2 కిలో అయినా ఇంటికి తీసుకెళ్లి 5 కిలోమీటర్ కానీ 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నా కానీ ఇచ్చేసి వస్తా. బాయ్ని కూడా పెట్టుకోలేదు. ఎప్పుడు ఇస్తా డెలివరీ? షాప్
మూసిన తర్వాత ఉమ్. వెళ్ళి ఇచ్చేసి మా ఇంటికి వెళ్తా. ఉమ్. అందుకే నా షాపుకి నేను కార్లో స్కూటర్లోనే వెళ్తా. ఉమ్. ఇప్పుడు నీ దగ్గర కూడా స్కూటర్లోనే వచ్చా. ఫస్ట్ నేను ట్రాఫిక్ గురించి ఆలోచిస్తా. ఇదంతా చూసి బయట వాళ్ళు ఇంకొకలాగా అనుకోని అనుకుంటుంటారు. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. అవును. నువ్వు 1,00,000 అనుకో, నీ వల్ల నాకు ఊడింది ఏముంది? నేను ఎలా బతుకుతున్నాను అలాగే ఉన్నా. నేను సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చానో ఈ రోజుకి అలాగే ఉన్నాను. నేను ఎవరి దగ్గర చేయి చాచలా. ఇంకా నేనే చాలా మంది అసోసియేట్ డైరెక్టర్స్ అన్న 2,000 ఇవ్వా. ఇప్పటికి మొన్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇంకా 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 అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేవాడు, లేదా గణపతి కాంప్లెక్స్ దగ్గర కనపడేవాడు. అన్న ఒక 500 ఉంటాయివా. ఇది అసోసియేట్ డైరెక్టర్ కోడర్ పాపం. వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. నాతో పాటు సిగరెట్ కాల్చిన వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఆఫర్లు ఇస్తున్నారు ఏమన్నా? మళ్ళీ స్టోరీ ఏమన్నా గుర్తొస్తుంది? అదే అప్పుడు కో డైరెక్టర్లు ఉన్న వాళ్ళు, అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను సిగరెట్ భోజనం చేసిన తర్వాత సిగరెట్ కాలుస్తారు, లేకపోతే షార్ట్ గ్యాప్ లో సిగరెట్ కాలుస్తారు. ఇప్పుడు మానేసా సిగరెట్లు. మానేసుకుంటా మా మిస్సెస్ కి మాట ఇచ్చినప్పుడు మానేసా. ఇది నేను నా 2000 నా మ్యారేజ్ అయింది. 2001 లో తన మాట ఇచ్చి మానేసా సిగరెట్. సిగరెట్ ఇప్పుడు దాకా మొక్కల కొద్ది ఇబ్బంది పడ్డా కొన్ని రోజులు. చలో ఓకే. అప్పుడు సిగరెట్ తాగే రోజుల్లో వచ్చేవాడు, అన్నా ఇవాడు ఎరగదీసావన్నా సీను, థ్యాంక్ యూ బ్రదర్, పేర్లు వద్దులే అన్నా, నేను డైరెక్టర్ అయితే మన దగ్గర కథ ఉందన్నా, చూస్తున్నా, డైరెక్టర్ అయితే నీకు అద్భుతమైన వేషం అన్నా. ఒక సిగరెట్ బ్రహ్మాండ గాల్చారు. ఇంకో విషయం తెలుసా, అవుట్డోర్ షూటింగ్ వెళ్తే పాపం అసోసియేట్ డైరెక్టర్లకు మామూలు రూమ్ ఇస్తారు. అప్పుడు ఇప్పుడంటే అంతా ల్యాప్టాప్ మీద కూర్చుంటారు, ప్రింట్అవుట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఇది సీన్ పేపర్లు. అప్పుడు అట్లా కాదు. ఒక అసోసియేట్ డైరెక్టర్ వాడిగా రైటింగ్ అద్భుతంగా ఉండాలా. 6 కాపీలు రాయాలి పాపం. మెయిన్ కాపీ డైరెక్టర్ కింద కార్బన్లో పెట్టి మొత్తం రాయాలి. డైలాగ్ రేపు సీన్లు ఏంటి అనేది రాయాలి ముందు. పాపం ఎండ చెమట రాత్రిపూట కూర్చొని రాసేవాడు. పిలిచాడు నా రూమ్కి, రండి బ్రదర్ నా రూమ్లో ఏసీలో పడుకోండి. నా రూమ్లో వాళ్ళ పెద్ద డైరెక్టర్లు అయ్యారు. కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు, కొంతమంది డైరెక్టర్ నడుస్తూ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూ అంటే పోయి వేషం అసలు కలడానికి లేదా. వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందేమో కొండ మీద, కానీ ఇప్పుడు డైరెక్టర్ దర్శనం అవ్వదు. ఓకే, క్లియర్. బట్ మీతో పాటు బాగా అంటే అన్ని సినిమాలలో మీరు కలిసి చేశారు. సో బండ్ల గణేష్ గారు, మీరు అండ్ వేణుమాధవ్ గారు, ఎక్కువ మీ ముగ్గురు కాంబినేషన్. వేణన్న అక్కడ బాధ ఏమంటే, వేణన్న లాస్ట్ పోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు April 14th మా అమ్మగారు పోయారు. నాకు తెలిసి అన్న April 22nd 28th 27th ఆ రేంజ్ లో పోయారు అన్న. April సేమ్ ఇయర్. ఓకే. మా అమ్మగారిది 10th డే అక్కడ. సో నా రిలేటివ్స్ అంతా కర్ణాటక. అది బేసిక్లీ ఐఎమ్ కర్ణాటక. ఇప్పుడు మా 4 fathers వీఆర్ మైగ్రేటెడ్. సో నాకంతా బళ్ళారి, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, ఇటుపక్క నా చుట్టాలంతా హిందూపూర్, మన బాలయ్య గారు నియోజకవర్గం. మా అమ్మ చెల్లెలు ఒక ఆవిడ అక్కడే ఉంటారు. సో అంతా అక్కడ నాకంతా. సో అక్కడికి వెళ్ళాం, అన్ని కార్యక్రమాలన్నీ అన్నీ అక్కడే చేసాం. 10th డే అనుకుంటా. 10th డే అప్పుడు అన్నది న్యూస్ తెలిసింది నాకు. ఓకే. అదొక్కటి ఎప్పుడన్నా ఎందుకంటే ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి దీనికి బర్త్డేకు పాపం అన్న మెసేజ్ పెట్టేవాడు, హ్యాపీ బర్త్డే రా బండ అనేవాడు, ప్రకాశ్ అని పెట్టేవాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా వేణన్నలో చెప్పంటే, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, మేనేజర్ ఇంటికి వచ్చేవాడు. అవును సార్ ఇలా పలానా కంపెనీలో అనుకుంటున్నారు, మీకు ఈ డేట్లు కావాలి, ఈ డేట్లు కావాలి, లేకపోతే ఆఫీస్కి పిలిచేవాడు. అప్పుడు ఒకవేళ వేణన్న అని పిలిస్తే, సార్ నాతో పాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు అంటే, ఇంకా లేదు వేణు అనుకుంటున్నా సార్, మన ప్రకాష్ ఉన్నాడు సార్, మన గణేష్ ఉన్నాడు సార్ చెప్పండి. గణేష్ అట్లా వాడు వెళ్తే ఆడిది, నేనుంటే నేను చెప్పేవాడిని. అలా ఒక్కొక్కరు వేసి 37 సినిమాలు హీరో ఫ్రెండ్స్గా చేసాం. ఏది మహేష్ బాబు దాకా, నేను మహేష్ బాబు గారి దాకా చేశాను. నేను ఒక చెయ్యింది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను. ఆ జనరేషన్ శోభన్ బాబు, కృష్ణరాజు గారు,
చిరంజీవి గారు, Hmm. వెంకటేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, కళ్యాణ్ బాబు గారు, ఇంకా తీసుకోండి రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. బట్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు, మీ ఫ్రెండ్. ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు గణేష్ గారి జర్నీని? ఓ పక్క వాడి మీద నాకు కోపం, ఇప్పటికే నాకు కోపం. వాడి తీసిన ఏ సినిమాలో నాకు వేషం ఇలా. ఆ. వాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రకాష్ నేను న్యాయం చేయలేదు చేస్తాను అని. అనుకున్నారా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని? గబ్బర్ సింగ్ పిలిచారు నన్ను ఆఫీస్కి, కానిస్టేబుల్స్ ఉంటారు పక్కన. అవును. అట్లా వేషం నాకు 60 రోజులు 65 రోజులు డేట్లు ఇచ్చాడు. అంటే 65 రోజులు వర్క్ ఉంటుందమ్మా నాకు. కాదురా, మంది పొలాచిలో ఉంటుంది, ఈ రోజు 2 రోజులు ఉంటుంది, ఒక రోజు గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది, ఒక 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక్క రోజు కోసం నువ్వు అక్కడికి ఇక్కడికి అందుకే 60 రోజులు నువ్వు 2 నెలలు అంత తీసుకుంటావు చెప్పు. 2 ఏం చెప్తావు నువ్వు, చెప్పరా బలవాడు నువ్వు చెప్పరా. ఓ పని చేయి, నువ్వు తిరుపతి ప్రకాష్, నేను గణేష్, నువ్వైతే ఎంత అడుగుతావు అన్న. నేను రోజుకు ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నారు, 5 తగ్గించాను, 15 అయిపోయింది. ఓకే మాట్లాడే ఉంటుంది, డేట్లు రాశారు పేపర్లో, ఇంటికి వచ్చేసారు. ఒక 20 రోజుల్లో షూటింగ్ స్టార్ట్, పొలాచి వెళ్ళాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు మళ్ళీ డమురకం సినిమా డేట్లు 4-5 సినిమాలు డేట్లు వస్తే 60 రోజులు అక్కడే ఉన్నాయి, బ్లాక్ అయినాయి. లేదు సార్ నేను ఇట్లా ఇచ్చేసాను, 60 రోజులు ఇచ్చేసాను, అది ఇది అని చెప్పాను. ఓకే అయితే ఒక ఫైన్ డే నాకు ఒక ఫోన్ వచ్చింది, వినాయక చవితి నెక్స్ట్ డేనో, ఆ రోజు వినాయక చవితి. నేను పూజకు అన్ని రెడీ చేసుకుంటే సామాన్లు కొంటున్నాను వినాయకుడికి. నెక్స్ట్ డే బయలుదేరాలి, వినాయక చవితి నెక్స్ట్ డే బయలుదేరాలి. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి ఆయన పేరు ప్రొడక్షన్ మేనేజర్ బ్రహ్మానందం, ఆయన ఫోన్ చేశారు. సార్ షూటింగు క్యాన్సిల్ అయింది సార్, మొత్తం 60 రోజులు తీసేయండి, మడతా ఫర్దర్గా డేట్స్ పంపిస్తాము అన్నాడు. ఒకసారి గుండెలో రాయపడినట్టయింది నాకు. ఏమైంది అన్నా. నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలండి, మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది అన్నాడు. నిజమేమో అనుకున్నాను, ప్రకృతి మనం నిజమేమో, అందుకే సాంగ్స్కి వెళ్ళిపోతున్నామండి మేము, మళ్ళీ ఫ్రెష్గా సెట్ వేస్తారు, తర్వాత డేట్లు పంపిస్తాం. 3 సినిమాలు వదిలేసా, 3 నెలలు ఖాళీ పడిపోతా, ఏం చేయాలి? కరెక్ట్ ఒక్క 10 రోజులు అలా సరే మళ్ళీ ఉన్నాయిగా డేట్లు వస్తాయిలే అని అలా. శ్రీకాంత్ హీరోగా కృష్ణదేవరాయన సినిమా వచ్చింది, ఐడియా ఉంది? మన జీవి అని విలన్ వేషాలు వేసేవాడు, అతను డైరెక్టర్, శ్రీకాంత్ గారి ఫ్రెండ్, అతను బెంగళూరు, అతను ప్రొడ్యూసర్. దాన్ని పిలిచారు హీరో ఫ్రెండ్ వేషం. ఏదో సినిమా వచ్చిందిరా రాజమండ్రి దగ్గర, అక్కడికి వెళ్ళే రోలర్ రఘు అని నీకు ఐడియా ఉందా? అవును, తను వచ్చాడు ఆ షూటింగ్. రఘు కారు మంచి. ఏం ప్రకాష్ అన్న అంత మంచి సినిమా వదిలేసేవు అన్నాడు. ఏ సినిమా రఘు అన్న? గణేష్ ఇది కళ్యాణ్ బాబు సినిమా అన్నాడు. ఏం వదిలేసేవేంటి, అక్కడ వర్షానికి ఏదో సెట్ మొత్తం కొట్టుకుపోయిందంట, అది ఇప్పుడన్నా చెప్పింది, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఏం చేసి వచ్చారు? ఈయన కాదు, ఆడు ఎవరు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ తమ్ముడట, ఆడు 80,000కే చేస్తానన్నట షూటింగ్. అంటే నాకు అబద్ధాలు చెప్పారు. ఇప్పటికి బాధ. ఆ రోజు మన ఫోన్ కాంటాక్ట్ నంబర్ తీద్దుబ్బే. తర్వాత ఇప్పుడు కలిసి మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు, నాన్న పోయాడంట. అవును, ఇప్పుడు అన్నం చూసా, మనకు వచ్చేది ఉంటే వస్తుంది, రాంది రాదు అని. ఇక్కడ దాకా వచ్చి అలా పడిపోయింది. అంతే మరి, నా అనుకునే వాళ్ళు ఇలా చేస్తే, నా అనుకోని వాళ్ళు కలిసినా కలవకపోయినా తప్పలేదు అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది తప్పలేదు. ఎస్, నువ్వు నీకు నాకు పరిచయం దాదాపు ఒక 15 ఏళ్ల పరిచయమా? అవును, ఈజీగా 12 ఏళ్ల పరిచయం. నువ్వు అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు నీ రూమ్ కి వచ్చేవాడిని, బీజేపీ ఆఫీస్ దగ్గర రూమ్. అవును, అప్పుడు పరిచయమా? అవును. అప్పటికి ఎలా ఉన్నా, ఇప్పటికీ అలాగే ఉన్నా. అవును, కానీ మనుషులు చాలా మార్పు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా మార్పులు చూసా. నన్ను అంతలం ఎక్కిచ్చి కింద పడేసిన వాళ్ళని చూసా. అందుకే నేను ఇప్పుడు హ్యాపీగా సీరియల్ వస్తున్నాయి. నాకు ఇంకొక బాధ ఎక్కడ వేస్తుంది తెలుసా రోషన్? స్టార్ మా వాళ్ళది చెప్పొచ్చా పేరు? చెప్పచ్చు, ఏం కాదు. సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ చేసే హీరో, పల్లకిలో పెళ్లి కూతురు. తర్వాత మన ఇంకో ఛానల్లో హీరోయిన్ ఫాదర్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెమెరాలో తేడా, షూటింగ్ అదే ఉంటుంది, అదే లైట్లు ఉంటుంది, అదే ప్రొడక్షన్లో వాళ్ళు ఫుడ్ పెడతారు. అక్కడ పొద్దున్న 9 నుండి ఇక్కడ రాత్రి 9. ఈ సినిమాలో పొద్దున్న 9 నుండి సాయంకాలం 6, ఒక 3 hours ఎక్స్ట్రా చేస్తాం. వాళ్ళకు టీవీలో నన్ను తండ్రి క్యారెక్టర్ ఎంతో మంది యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా వాళ్ళు ఎట్లయిపోయిందంటే, నా బతుకు తండ్రి వేషాలకి పనిచేయను, ఫ్రెండ్ వేషాలకి పనిచేయను, చిన్న క్యారెక్టర్లు ఇవ్వరు, ఎస్ బాస్ క్యారెక్టర్లు ఇవ్వరు. నువ్వేం చేస్తావన్నా మంచి మంచి వేషాలు వేసి ఆ అవార్డు తీసుకున్నావు, ఈ అవార్డు తీసుకున్నావు, ఇటువంటి నీకు ఇచ్చే ఒక్క సీన్ వేషం నాకే సిగ్గేస్తున్నా. ఇష్టేగా మీ లోపల బాధ నాకు అర్థమవుతుంది. అంటే ఇదే జీవితం మనకు.
రోజు 24 గంటల్లో 16 గంటల మేకప్ వేసుకొని 6 గంటల మేకప్ పడుకోవడానికి మొత్తం ఆ టైంలో మేకప్ మరి పొద్దున్న మేకప్ వేసుకొని బిజీగా రోజు 3 షెడ్యూల్, నెలలో 30 రోజులు 39 రోజులు షూటింగ్ చేసినవాడిని. అంటే డే నైట్, పొద్దున షూటింగ్, సాయంకాలం షూటింగ్, అట్లా నేను చెప్తున్నాను. 30 రోజులు 40 రోజులు షూటింగ్ చేసినవాడిని, నెలలో 40 రోజులు చేసినవాడిని. ఒక్కసారిగా సినిమాలు పోయేసరికి అరే మా ఎవరు అప్పుడు అసోసియేట్గా కో-డైరెక్టర్లో ఉన్నవాళ్ళు, అప్పుడు రైటర్లు అందరు కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం, ట్రైన్ ప్రయాణం చేసాం, జోకులు వేసుకున్నాం. ఆ డైరెక్టర్ అయ్యేసరికి అంటే ఇలా అనుకోండి, ఇలా అయిపోయేసరికి ఒక్కసారి అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు బతుకుంటే బాగుండేది. దాసనారాయణ గారు చెప్తాను, దాసనారాయణ గారు ఇంకొక ఇంటికి వెళ్తే వేషం కోసం వెళ్తే ఆయన భోజనం పెట్టి పంపిస్తాడు. అటువంటి గొప్ప వాళ్ళు. ఒక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా బతుకుంటే బాగుండేది, కనీసం సంవత్సరంలో 2-3 సినిమాలన్నా చేసేవాళ్ళు. చేస్తున్నారు కదా ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కూడా కామెడీ F1, F2, F3 ఇప్పుడు చేసే అన్ని ఆయన కూడా అక్కడ హీరోనే కామెడీ. ఇప్పుడు F1 వెంకటేష్ బాబు గారు ఎరగొచ్చారు కామెడీ, ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నాడు. ఇంకా మాకు అవకాశం ఎక్కడ? మీరు చేసిన కొన్ని మంచి ఫొటోస్ మా టీం మీద అరేంజ్ చేశారండి. ఒకసారి 30 సంవత్సరాల వెనక ఎలా ఉన్నా తిరుపతి ప్రకాష్ గారు ఒకసారి చూద్దాం. వావ్, ఎప్పుడు ఇది? ఇది చిరంజీవి గారు బర్త్డే. ఓకే. శ్రీకాంత్ అన్న, నేను, ఉత్తేజ్ అన్న, వెంకటేష్ గారు వెనక రవితేజ గారు కదా, ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది. శివాజీ అన్నకు వెంకటేష్ బాబు గారు వెనకున్నది రవితేజ్ అన్న. ఓకే. అలీ వెనకన్నది అలీ అన్న. ఓకే. ఆ వెనకన్నది అబ్బాయి రోషన్, చిన్నపిల్లగాడా? రోషన్ అనుకుంటా. ఓకే. కోట గారు, మల్లికార్జునరావు గారు. ఆ రోజులే వేరు. అప్పటికి ఇప్పటికి ఇలానే ఉన్నారన్న మీరు. 52 ఇప్పుడు మీకు 50 ప్లస్. నెక్స్ట్ ఇది ఫ్యామిలీ. అన్న డాక్టర్. ఓకే. ఆ పక్కన ఉన్న అన్న కూతురు అది డాక్టరే. ఈ కింద బ్లూ టీ షర్ట్ ఉంది చూసారా, ఇది నా అమ్మాయి. ఇప్పుడు తను బీకామ్ CA చేస్తా ఉంది. పాప నా కూతురు లాస్ట్. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కూడా నీట్ లో సీట్ వచ్చింది, తను మెడిసిన్ కి వెళ్ళబోతోంది. మా అన్న రెండో కూతురు. ఓకే. మా వదిన, ఈడు నా కొడుకు, ఇప్పుడు 10th. ఎల్లో టీ షర్ట్. ఈ చిన్న అబ్బాయి వచ్చి మా వదిన అన్న కొడుకు. ఓకే. ఓకే. మా అన్న డాక్టర్. ఓకే. ఇది నేను. ఇది ఎక్కడ మాల్ లో అనుకుంటా. నెక్స్ట్ లెజెండ్ అండి ఈయన. అసలు ఈయన విలనా, కమిడియనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, అన్ని పాదరసం ఏ దాంట్లో వేస్తే అది లెజెండ్స్ అండి వీళ్ళంతా. కోట గారు. అవును. నెక్స్ట్ రిసెప్షన్ అమ్మాయి ఇక్కడ రిసెప్షన్ జరిగింది ఇక్కడ దీంట్లో. నెక్స్ట్ పృథ్వీ. ఇది ఇద్దరు ఇజిడా క్యారెక్టర్స్, కూతురు క్యారెక్టర్ నేను. ఓకే. ఇద్దరు ఇజిడాలు. భలే ఉంటుంది సినిమా అది. సో మీ ఇప్పుడు ఈ గెటప్ చూడగానే నాకు గుర్తొచ్చింది, మీరు ఐరన్ లెగ్ శాస్త్రి గారు అబ్బాయి గారు అలీబాబా దొంగలు, అలీబాబా అరడజన్ దొంగల్లో అబ్బాయి గారు కూడా ఉంటది. అన్ని సీక్వెన్స్ సాంగ్స్ డాన్స్. అది అలీబాబా అరడజన్ దొంగలు. అబ్బాయి గారు కూడా చేసాం. ఓకే. అబ్బాయి గారు రోజు 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 ఇలా కొట్టుకోగానే మా ఇద్దరి మధ్య ఒక సాంగ్ వస్తుంది. అవును. ముద్దిమ్మంది బీచ్ దగ్గర వేస్తారు చూడండి, వైజాగ్ బీచ్. ఎండ, లంగా జాకెట్, లోపల బ్రాల్ అవి వేసి చెమట. నువ్వు నమ్ముతా, ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ రూముకు పరిగెత్తి అన్ని ఇప్పి డ్రాయర్తో నిలబడేవాడిని ఏసీలో. వీపు కాలిపోయి. ఇప్పుడు అమ్మాయి వేషం ఇదంతా ఓపెన్ ఉంటది, చొర 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 అనేది. శాస్త్రి గారే ఉంది బాగా, ఒక పంచ, జుబ్బా, ఇసుకలో దొర్లిచ్చేవాళ్ళు. ఓకే. ఒక స్టెప్ వేసారు ఇలా ఇలా. ఒకసారి వేస్తారన్న. ఇప్పటికి ఆ ఊపు ఉందో లేదో మరి డైరెక్టర్స్ తెలియాలి కదా. పాపం ఆయన శాస్త్రి గారు, ఆయన భలే ఆర్టిస్ట్ అండి ఆయన. బట్ ఆయన అంటే ఆయనకి మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్లు తగ్గాయా? ఇద్దరు ఒకేలాగా ఉంటారు సైజ్ గా. ఆయన నాకన్నా ఎక్కువ అనుకోవచ్చు. ఆయన ఒక మార్క్ అండి, ఐరన్ లెగ్. ఆయన ట్రెండ్ కొన్ని రోజులు నడిచిందిగా. ఓకే. ఇప్పుడు జనం ఉంది, ఇది ఐరన్ లెగ్ అంటారు. ఈ రోజుకి ఉంది అది. ఓకే.
మనిషి పోయాడు కానీ అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ లో ఈ ఐరన్ లెగ్ అనే అంటే, పేరు వల్ల చాలా లేదు, ఇబ్బంది కానీ పడ్డారు కానీ స్క్రీన్ మీద ఆయనకు పండింది. పాపం హెల్త్ అప్సెట్ అవుట్ అయింది. ఫుడ్ ఓవర్ తినేవాళ్ళంట కదా, ఉమ్. ఇడ్లీలు కూడా 50-60 ఆ వాళ్ళ అబ్బాయి తర్వాత చెప్పారు. ఆయన వ్యసనానికి అలవాటు పడ్డారు, మందు అది. ఉమ్. దాంతో చాలా వరకు హెల్త్ పాడైంది ఆయన. ఉమ్. అంటే ఆయన అలవాటు చేశారు ఆయన పాపం బలవంతంగా. ఎవరు సినిమా వాళ్ళేనా? బయట అంటే ఇప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్ళేవాడు, శాస్త్రి గారు అప్పుడు మంచి కమిటీ ఏంటండి, ఈక్వల్ టు బ్రహ్మానందం గారి రేంజ్ ఉండేదండి ఆయనది. ఓకే. ఆయన కరెక్ట్ వాడుకుంటే బ్రహ్మానందం గారి రేంజ్ లో ఉంటాడు ఇప్పటికి బతుకుంటే. ఓకే. బట్ ఆయన చనిపోయినప్పుడు ఫైనాన్షియల్ గా ఆయన్ని దహనం చేయడానికి కూడా డబ్బులు లేక నాకు తెలిసి రిక్షాలో తీసుకెళ్లారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి అప్పుడు నాకు చెప్పింది ఏదో ఒక పెంకుటిల్లు ఏదో వాళ్ళ బ్రదర్ది ఇంత ఉంటే అది కొనేసానని చెప్పాడు అప్పుడు. నాకు తెలిసి తర్వాత పోస్ట్ ఆఫీస్ లో బాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అక్కడ దాకైతే నాకు తెలుసు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా లాస్ట్ రోజుల్లో. పడ్డారు. నేనే దాదాపు ఒకసారి మన దీని దగ్గర యూసఫ్ కూడా అప్పుడు హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ కేఫ్ అని ఒకటి ఉండేది, ఐడియా ఉందా? యూసఫ్ కూడా పోలీస్ లైన్ కాదు, ఇటు పక్కన అవును రెడ్ రోజ్ అని ఒకటి ఉండేది. అక్కడ ఆయన ఎల్లారెడ్డి గుడిలో ఉండేవారు ఒకరోజు. అంటే ఆ రోజుల్లో నేను 2-3 సార్లు అతనికి ఒకసారి 2000, ఒకసారి 1000. అంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తగ్గిపోయి సినిమాలు తగ్గిపోయి. అందుకే నేను అదే చెప్తా, ఉన్నప్పుడు సర్దుకోవాలి ఇల్లు. సినిమా ఒకటే జీవితం కాదు. ఇప్పుడు పెద్ద వాళ్ళంతా పక్కన ఎందుకు బిజినెస్లు పెడుతున్నారు? వాళ్ళకి తినలేకనా? ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి మనం. మన గుర్రం పరిగెత్తిన రోజులు పరిగెడుతుందండి. వెనకబడినప్పటికీ మనకి రెండో గుర్రం వెనక రెడీగా ఉండాలి, దాన్ని ఎక్కాలి మనం. ఏ ఫీల్డ్ అయినా అది. అవును, ప్యాకాటే మన జీవితం, ప్యాకాట. మన హ్యాండ్ రైజ్ ఉన్న రోజులు బ్రహ్మాండంగా రైజ్ ఉంటుంది. ఒక్కసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటే అయిపోయింది రేసులో. అంతే మనం ఒకసారి మన గుర్రం వెనకబడిందంటే గలప్ చేసుకోలేము ఇక. ఓకే, వెళ్ళిపోతారు ముందుకి. సూపర్, అంతే జీవితం. నెక్స్ట్ అన్న చాలా ఇష్టం నాకు. అన్న ఈయన కూడా అంత పాదరసం అంటాడు, ఏ క్యారెక్టర్ అయినా దూరిపోతాడు. అవును, లెజెండ్స్ చెప్పారు కదా. ఇది ఏంటన్నా చాలా పెద్ద జరిగింది షూటింగ్ లోనా దెబ్బ? ఇది కార్ యాక్సిడెంట్ బ్రదర్. అవునా? కార్ యాక్సిడెంట్. ఇది బాక్రాపేట్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు ఇది నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తల్లో. నాన్నగారు డిఎస్పి తిరుపతిలో, ఉరవకొండ అనే ఐడియా ఉంటుంది, అనంతపురం జిల్లా ఉరవకొండ. అక్కడ మా నాన్నగారికి మేనమా పిల్లలు వాళ్ళ పెళ్ళి. అప్పుడు నా దగ్గర మా నాన్న దగ్గర అంబాసిడర్ కారు ఉండేది, ఇసుజు ఇంజన్. నేనే డ్రైవింగ్. కరెక్ట్ పొద్దున 5 గంటలకు బయలుదేరాం తిరుపతిలో. బాక్రాపేట్ ఘాట్ సెక్షన్ మా కారు పైకి ఎక్కుతా ఉంది. అక్కడ హెయిర్ పిన్ బెండ్ ఒకటి ఉంది. ఓకే, ఇలా హెయిర్ పిన్ బెండ్. ఒక పేపర్ వ్యాన్ దానికి బ్రేక్ ఫెయిల్ అయింది. మా కారు ఇటు వెళ్తా ఉంది, పేపర్ వ్యాన్ ఇలా వచ్చి మాదేమైంది ఇలా తిరిగింది. అది డౌన్ ఇలా డౌన్ అవుతుంది. కొడితే మా బండికి మాది ఇలా తిరిగింది హెయిర్ పిన్ బెండ్. అది పైనుండి స్పీడ్గా వచ్చి కొట్టింది. కొడితే అంబాసిడర్ కారు ఇట్లా 3 పల్టీలు కొట్టి ఇలా ఆగింది. ఇంకొక అడుగు అలా పడింటే 100 అడుగు లోయలో పడిపోయింది కారు. నలుగురు దాంట్లోనే ఉన్నాం. మా అమ్మ ఈ వెనక సీట్లో వచ్చి ఇట్లా ముందు కొట్టుకుంది. మా నాన్న ఇలా పడ్డాడు, ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. నాకు ఏసీ బండి కదా, ఈ గ్లాస్ ఉంటుంది చూసా, ఇది 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 ఇలా కట్ అయిపోయింది. మా అన్నకు ముందర గ్లాస్ పగిలి అంతా మా అన్నకి ఇదంతా పుచ్చుకుపోయింది. అలా పడ్డాము. మా అమ్మకి ఈ జార్, ఈ పళ్ళుని ఊడిపోయి ఈ జార్ అలా అయిపోయింది. ఆ కొట్టడం వరకు అమ్మా అమ్మా అన్నాను 2 సార్లు. ఈ చెవు ఇలా పడింది కదా, మూసుకుంది చెవు, బ్లడ్ వెళ్ళిపోయింది. బ్లడ్ ఇలా చూసుకున్నా, చెవు మూసుకుందని. నా మీద మా అన్న ఉన్నాడు. అప్పుడు మైండ్ చెవులో బ్లడ్ వస్తే బ్రెయిన్ అంతే అన్కాన్షియస్. కట్ చేస్తే పీలియర్ హాస్పిటల్లో అందరు తీలేం. బస్సు ఆర్టీసీ బస్సు వాళ్ళు చూసి అరే తిరుపతి డిఎస్పీ అని చెప్పి అప్పటికప్పుడు బస్సులో తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి మమ్మల్ని, మేము కళ్ళు తీసేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ మా అమ్మకి ఇదన్నీ ఊడిపోయింది, మా నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మా అన్నకి ఇవన్నీ అద్దాలు పగిలిపోయినాయి, నాకేమో ఇది స్టిచెస్ పట్టాయి. టైం అంతే. నెక్స్ట్ జబర్దస్త్ చేసేటప్పుడు జబర్దస్త్ ఇది ఇక్కడ అబ్రాడ్ వెళ్తున్నాం అనుకుంటా. ఓకే, అబ్రాడ్కి వెళ్తున్నాం. ఎందుకు జబర్దస్త్ చేస్తా ఒక్కసారిగా మానేశారు?
నేను కొన్ని script చేశా మీ నేను దాంట్లో. మానేలా ఆ, రామ్ ప్రసాద్ Hmm. వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది అక్కడ. ఆ రోజు ఇంకా 2 రోజుల తర్వాత షూటింగ్. నాకేదో శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ గారిది ఏదో అమెరికా ప్రోగ్రామ్స్ నాకు చెప్పాడు. Hmm. నువ్వు వెళ్ళి చేస్తావా అమెరికాలో ప్రోగ్రామ్, నువ్వు ఆర్టిస్ట్ని తీసుకొని అంటే, నేను ఆ రోజు గృహప్రవేశానికి ఈ జబర్దస్త్ టీం డైరెక్టర్లు అందరూ వచ్చారు. నేను అడిగా, అన్న పలానా ఈరోజు మరి ఆ రోజు స్కిట్స్ ఉన్నాయి, నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను అమెరికా వెళ్ళి చేస్తా, వచ్చి ఎలాగో నీకు 2 months 3 months ఇది ఉంటుంది, Hmm. దాని Backup. ఉంటుంది, వచ్చి చేస్తాను అని. అవన్నీ కుదరదు, నువ్వు అసలు చెయ్యాలి అని. అప్పుడు వేరే వాళ్ళు ఎవరికి, బుల్లెట్ భాస్కర్ వాళ్ళకి ఎవరికో చెప్తే అది వాళ్ళు వెళ్ళారు. అంతే, షూటింగ్ చెయ్యాలి. పొద్దున రిహార్సల్ చేసాము, స్క్రిప్ట్లు రాసాము, వాళ్ళ చూపెట్టాము, రాత్రి రిహార్సల్స్ అయ్యింది, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసాము. అంతే, పొద్దున్న ఇంకా నేను బయలుదేరాలి, ఫోన్ చేశాడు ఎవరు మేనేజర్, ఏమంటే ఈరోజు మీ స్క్రిప్ట్లు ఆపేశారు సార్ అన్నాడు. ఎందుకు అన్న, ఏమో తెలియదండి, డైరెక్టర్ గారు చెప్పమన్నారు. వాడు 2 ఉండేవాళ్ళు, నితిన్ భరత్. అదేంటి, ఏమో సార్ తెలియదు, మరి అక్కడ ఏం జరిగిన ఛానల్ మీద తోసేస్తారు, అసలు ఛానల్కి ఇలా సంబంధం ఉండదు. అదేంటి, ఏమో సార్ వద్దన్నారు. చేస్తే అతను ఎప్పుడు అడుగుతున్నా టీమ్ లీడర్ ఇవ్వండి, నాకు టీమ్ లీడర్ ఇవ్వండి. ఎవరు నెక్స్ట్ నా ప్లేస్ లో వచ్చే టీమ్ లీడర్ ఎవరు అతను? అబ్బాయికి కిడ్నీ ఏదో ప్రాబ్లం వస్తే మన కిడ్నీ మార్చారు, ప్రసాద్. ప్రసాద్ నరేష్. వాళ్ళ కోసం మిమ్మల్ని తీసేసారు. తీశారు. మీకు ఎవరు చెప్పారు ఇది? నెక్స్ట్ తెలిసిపోయింది, నా స్టేట్ వాళ్ళే వచ్చారు కదా అక్కడికి. ఓకే. ఇప్పుడు నువ్వు నాతో చేస్తున్నప్పుడు నన్ను తీసేసి నేను పెట్టారంటే నీకోసమేనా కదా. ఓకే, అడిగేవరా మరి? శ్యాంప్రసాద్ రెడ్డి గారికి యాక్సెస్ ఉంది మీకు? అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదండి ఇది. అక్కడ అతని పేరు రాధాకృష్ణన్ ఏదో ఉంటదండి, అతనే చూసుకుంటారు. ఓకే. ఎవరు ఆర్టిస్ట్ తీయాలన్నా పెట్టాలన్నా అన్ని ఆయనే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం ఛానల్స్ తో మాట్లాడుకోవడం అక్కడ దాకా అనుకుంటా నాకు తెలిసి. తర్వాత వెళ్ళా 2-3 సార్లు అడిగా వెళ్ళి, సడన్ గా అసలు మేము ఉన్నప్పుడు టీఆర్పీ ఎంత ఉండేది తెలుసా, 14-15. అది ఇవాళ 3 పడిపోయింది. ఓకే. పొరపాటున 9.8 వస్తే శ్యాంప్రసాద్ రెడ్డి ఇమీడియట్ మీటింగ్ పెట్టేవాడు. నాకు ఎందుకు 2 digits ఏమైంది నాది అన్నాడు. చెయ్యాలి, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అరే ఎంత కష్టపడ్డానంటే నేను జబర్దస్త్, మా అమ్మ సిఓపిడి ప్రాబ్లంతో పోయారు. ఆవిడ సంవత్సరంలో 4 సార్లు అపోలోలో అడ్మిట్ అయ్యేది, 3 సార్లు వెంటిలేటర్స్ మీదకి వెళ్ళేది. మా అమ్మ 2015 నుండి 2019లో పోయారు. అప్పటికి మా అమ్మ 12 సార్లు, 4 ఏళ్ళు 12 సార్లు అపోలో చేర్పించాను, 9 సార్లు వెంటిలేటర్స్ మీదకి వెళ్ళారు. బయటకు వచ్చే దాదాపు 28 నుండి 30 లక్షల దాకా ఖర్చు పెట్టాను. మా అమ్మ ఐసీయూలో ఉన్న అపోలో హాస్పిటల్ ముందు ఎవరు, మన నేను అది రెడ్ టీ షర్ట్ ఉన్నాడు అతను, మన కార్తీక్, ఈడు మీ కింద ఇలా వంగి ఉన్నాడు చూసారా, నత్తిగా మాట్లాడతాడు, దుర్గారావు. వీళ్ళందరూ అపోలో, పాపం అపోలో హాస్పిటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని స్కిట్లు ప్రాక్టీస్ చేసేవాడు. మా అమ్మ ఐసీయూలో ఉండేది, ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేస్తారో తెలియదు, వెంటిలేటర్స్ మీద ఉండేది. అంత కష్టపడ్డాను నేను, డే అండ్ నైట్లో కష్టపడ్డా. ఇప్పుడు అవకాశం వస్తే ఇప్పుడే వస్తే ఎందుకు, నేను ఆర్టిస్ట్ బ్రదర్. దొంగతనం, మానభంగం, దోపిడీ తప్ప అన్ని చేస్తా. ఏది వచ్చినా ఆ 3 సినిమాల్లో చేస్తారు కదా, అది సినిమా వరకే, అదే ఇక్కడ అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టిస్ట్ అంటే ఏదన్నా చేయాల్సింది. మన ఇది సీత. ఓకే. నెక్స్ట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ తరంతో చేశారు, చేశా. ఓకే. ఇది వాళ్ళే, అతనే ప్రొడ్యూసర్. ఓకే. వాళ్ళ మదరు ఉషా గారు. ఇది మన కోన వెంకట్ గారు ప్రొడ్యూసర్. ఓకే. ఆయనే డైరెక్టర్ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఏదో వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ అమ్మాయిది వాళ్ళ ఎవరితో మ్యారేజ్ అనుకుంటా. ఇది ఎన్కన్వెన్షన్ లో చేశారు. ఎన్కన్వెన్షన్ కాదు, మన హైటెక్స్ లో అక్కడ అనుకుంటా. ఇది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే లుక్ లో ఉన్నారు. అసలుకి ఇది 2017. ఫుల్ నేమ్ తిరుపతి ప్రకాష్. ఎవరైనా నా పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఓకే. ఈవి గారు. అప్పుడు నేను తిరుపతిలో బిఏ చేసేటప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు, అప్పుడు సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి గారు, సూర్యప్రకాష్, వీళ్ళందరూ ప్రకాశం పిలిపించండి, ఏ ప్రకాష్ అంటే తిరుపతిలో ఉంటాడు, తిరుపతి ప్రకాష్. ఆ తిరుపతి ప్రకాష్ అలా పడిపోయింది. ఓకే. ఆ పేరు అసలు రవి ప్రకాష్ రావు. కరణం తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఇది తిరుపతి ప్రకాష్ అంటే తెలుస్తుంది అందరికి. ఇప్పటికీ నేను తిరుపతి ప్రకాష్ అని చెప్పుకోవాలి. ఓకే. నా ఫ్యామిలీ వరకే ప్రకాష్. ఏ సంతకాలు పెట్టాలన్నా, ఓచర్ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదన్నా ఫారం మీద టీకే రవి ప్రకాష్ అని పెడతా. ఓకే. ఇంకా విధంగా తిరుపతి ప్రకాష్.
నీకు ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని పొరపాటున తిరుపతి ప్రకాశం కొట్టేస్తుంటాడు నేను. ఉమ్. ఆ టికెట్ తిరుపతి ప్రకాశం వాడు ఎప్పుడైనా ఆధార్ రవి ప్రకాశం ఫోటో సార్ నాకు మీరు సినిమా అంటే తిరుపతి ప్రకాశం కదా అంటాడు. బ్రదర్ ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎక్కడైనా అవమానపడ్డ సందర్భాలు ఎవరైనా కొంతమంది కావాల్సి కూడా అవమానిస్తారనమాట, తెలిసి కూడా అవమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత వరకు ఇప్పుడు రాలేదు. అంటే సరదాగా కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అంతే. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలు పెద్ద భయం, అంటే సెల్ ఫోన్ పట్టుకుని ఒక హీరో ముందు తిరగాలన్నా, ఒక పెద్ద కమెడియన్ ముందు తిరగాలన్నా. నాకు ఫస్ట్ సెల్ ఫోన్ కొనిచ్చింది ఎవరు తెలుసా? బాలకృష్ణ గారు. ఓకే. సోనీ ఇరిక్సన్ అని వచ్చింది, ఐడియా ఉందా? ఓ, నేను కొత్తది, దానికి చిన్న ఏరియా. అప్పుడు టాటా జేటీఎం అని ఉండేది. ఫస్ట్ నాకు సెల్ ఫోన్ ఇచ్చింది బాలకృష్ణ గారు. ఓ సినిమాలో కృష్ణబాబు అనుకుంటా ఒక వేషం చేసాం. మరి ఆయన ఎందుకు భలే చేసావురా అన్నాడు. భలే చేసావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అలాగే ఏమడుతాం. ఒక 2-3 రోజుల తర్వాత ఆయన మర్చిపోయినట్టున్నారు. మన వేణుమాధవ్ బాబు ఆ సీన్ భలే చేశాడు కదండి అంటే ఊరికే గుర్తు చేయడం కోసం. కరెక్ట్, మీకు గిఫ్ట్ ఇస్తాను కదా. సత్యం అని ఆయన బాలయ్య బాబు మేనేజ్ చచ్చిపోయాడు. ఆయన సత్యం, మనం ఒక సెల్ ఫోన్ మనం ఒకటి తెచ్చాం చూడు, అది తీసుకోరా అన్నాడు. గణేష్ గారు బాబు గారు ఇవాళ శుక్రవారం, బాబు గారు ఇవాళ శుక్రవారం, ఇవాళ రేపు తీసుకోను. వాళ్ళు రేపు వచ్చేది కాదు, వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు వేణన్న బాబు అలా చేసి ఫస్ట్ సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. నోటి దూరం మనకు ఊరుకుండా బాబు గారు సెల్ ఫోన్ ఇచ్చారు, దీనికి బిల్లు కూడా సెల్ ఫోన్ నక్కే అన్నాడు. బాలకృష్ణ గారితో చాలా సినిమాలు తీశారు ఆయనండి. ఆయన బోలా శంకర్, బాలయ్య బాబు బోలా శంకర్. ఎలా ఉంటారు సెట్ లో బాలయ్య బాబు? అంటే మనం ఆయన మూడ్ని బట్టి, అంటే సార్ ఇప్పుడు జనం క్రౌడ్, ఇప్పుడు నీ చుట్టూ 30 మంది చేరుకొని నీ మీద ఒక పక్కన కూడా పడుతుంటే ఎలా ఉంటది? అవును. మరి అందరికి ఒక్కో రకంగా ఆయన అంటే అద్భుతమైన వ్యక్తి. అప్పుడు వాళ్ళంతా సార్, ఇప్పుడు అంటే మనకు టచ్ లేదు కాబట్టి అంత. మహేష్ బాబు చాలా మంచివాడు, కామ్ గోయింగ్. మహేష్ బాబు నడుస్తున్నా, ఆయన నవ్వినా కృష్ణ గారు గుర్తుకొస్తారు. ఆ తెలుపు అలా అలా ఉన్నారు ఆయన. కృష్ణ గారు అంటే విజయ నిర్మల గారు చెప్తున్నా కదా సార్, అప్పుడు అందరూ ఆయన ఇంటుండి వచ్చేది భోజనం. ఆవిడ 10-15 మంది తీసుకొచ్చేది, అందరూ కూర్చొని తినేవాడు. విజయ నిర్మల గారు ఆ రోజులే వేర్లు అసలుకి. బట్ ఆ రోజులు రావు ఇంకా, వచ్చినా కానీ మెమరీస్ అంతే. ఇప్పుడు గ్యాప్ బాగా పెరిగిపోయింది. బట్ ఇప్పుడు మీరు వర్క్ చేసిన బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు పీక్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్న యంగ్ హీరోస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళతో యాక్సెస్ ఉంటది కదా, వెళ్ళి కలిసి. నాకు అంటే మనసులో ఒకటి పడిపోయింది. నేను ఒకటే అనుకుంటా, నా దాకా వస్తే ఇప్పుడు సీరియల్స్ నేను అనుకోవాలా, సీరియల్స్ వచ్చాయి, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాను, సో హ్యాపీగా చేసుకుంటున్నాను. అక్కడ ఒక 3 hours ఎక్స్ట్రా పని చేయాలి, కాస్ట్యూమ్ మనది ఉంటుంది అంతే, ఇంకేమీ మార్పు ఉండదు. నెల తిరిగేసరికి మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఫోన్ చేయాల్సిన పని లేదు. 27 నుండి 30 తేదీ లోపల టంగ్ అని వస్తుంది అర్ధరాత్రి మెసేజ్. మనం ఏ డేట్లు చేసావు, ఈ నెలలో ఎన్ని రోజులు చేసావు, అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళ డేట్లతో సహా మన వాట్సాప్లో బిల్ పెడతారు. బట్ అప్పుడు రెమ్యునరేషన్లకి ఈ రెమ్యునరేషన్లకి చాలా తేడా ఉంటుంది కదా. సినిమాలో మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే రోజుకి 75,000. రోజుకి 75,000 బాగానే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా సీరియల్కి రోజుకి 10,000 15,000 ఇస్తారు. 15 అదే రోజుకి. ఇక్కడ హైయెస్ట్ ఎంత 25, మహా అంటే 30. అంటే బడ్జెట్ వాళ్ళది అంతే. అవును. బట్ సినిమాలో చేయాలన్నదే మీ తపన. సినిమా అని కాదు, ఏది వచ్చినా చేస్తాను అంతే. ఏది వచ్చినా చేస్తా. ఆర్టిస్ట్ అండి నేను. ఇప్పుడు మీరు కెమెరా పెట్టి అన్న నీకు 5,000 ఇస్తాను, ఆ బాత్రూమ్ కడిగే సీన్ ఒకటి ఉందని చేసేసిపోతా. ఆర్టిస్ట్ అండి నేను. సినిమా వస్తే సంతోషం, సీరియల్ వచ్చినా సంతోషం. వర్క్ కావాలి నాకు, ఫస్ట్ వర్క్. ఖాళీ ఉండకూడదు. అందుకే ఖాళీ ఉంటే మా షాప్లో కూర్చుంటా. నా షూటింగ్ రోజు నేను ఒకటే షట్టర్ వేసాను అంటే నేను షూటింగ్ ఉన్నట్టు లెక్క.
నా కస్టమర్లకి. ఉమ్. షట్టర్ తీసే ఖాళీ ఉన్నట్లు లెక్క. ఆ? పొద్దున్నే 10 గంటలకు వెళ్ళిపోతా, క్యారర్ కట్టుకుని వెళ్ళిపోతా సర్ది. ఉమ్. ఓ కూలర్ ఉంది, ఉమ్. శుభ్రం మంచం ఉంది, ఉమ్. బ్రహ్మాండ మధ్యాహ్నం భోజనం చేస్తా, కూలర్ వేసుకుంటా. ఉమ్. రెండు నా కస్టమర్స్ అలవాటు చేశారు 2:30 నుండి 5 దాకా ఎవరు వచ్చినా తీయడు అని. ఉమ్. ఆదివారం నేను ఫ్యామిలీ టైం, ఆదివారం ఎవరు వచ్చినా ఫ్లాస్క్లో కాఫీ ఉంటుంది, తాగుతా, ఫ్రెష్ అవుతా, మళ్ళీ కూర్చుంటా కౌంటర్లో. 8:30 షట్టర్ బంద్, ఓకే. మళ్ళీ స్కూటర్ వేసుకుంటా, మళ్ళీ 13 కిలోమీటర్ వచ్చేస్తా ఇంటికి. ఇప్పుడు మీ టైంలో చేసిన చాలా మంది కమెడియన్స్ ఆర్థికంగా చివరి రోజుల్లో చితికిపోయి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళ రియల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు రియల్కి అమ్మో అనిపించి, మనకే బాధ అనిపించి చాలా మందికి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు మీరు? సార్, నువ్వు నన్ను పిసినారని అనుకో, ఏదన్నా అనుకో, నాకు నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్ 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 7,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడిని. అప్పుల్లోనే 3,000 రూపాయలు ఇంటి ఖర్చులు పెట్టుకునేవాడిని. నువ్వు నమ్ముతావా? నేను పెళ్లి టైంకి, నేను 2000 డిసెంబర్ 6 నా మ్యారేజ్ అయింది. అప్పటికి మోతీనగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ, మంచము, పరుపు దగ్గర నుండి అన్ని చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ 3 మల్లెపూలు ఇప్పించండి అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మా ఆవిడ అడుగుతుంది, అంత దరిద్రంగా ఉంటుంది. అట్లా అప్పుడు డిపాజిట్లకి 1,200 ఉండేది నెల వడ్డీ. ఇప్పుడంటే 400 చిల్లరకి పడిపోయింది. అప్పుడు 12,000 రూపాయలు వస్తే నాకు వడ్డీలు వచ్చేది. నేను చెప్పేది 2019 అంటే 10,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? అలా చేసుకొని, సో ఈ లెక్కన మీరు కూడా బాగా సంపాదించారు. చెప్తున్నా, తినడానికి బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటా, బ్రాండెడ్వే వేసుకుంటా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటా. కమిడియన్స్ లో ఎక్కువ అప్పుల్లో ఇల్లు ఉందంటే వేణుమాధవ్ గారికి మొలాలిలో 10-15 ఇల్లులు ఉన్నాయంట. అన్న ఏం చేశాడంటే, మోతీనగర్ లో 10 ఇల్లులు ఉంటాయి. అందుకే కానీ మోతీనగర్ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి, మళ్ళీ 3 ఉన్నాయి. ఇందాక 2 అనేసరికి అట్లా టక్ 3 ఇళ్ళు ఉన్నాయి. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ నేను ఇంట్లో కూర్చున్నా గానీ నెలకు 40,000 50,000 ఇంటికి వచ్చి పడేలాగా నాకు ఉంది. నా కాఫీ షాప్ ఉంది. నా కోవిడ్ టైంలో నేను తీసుకున్న డబ్బులు 10 పైసలు ఖర్చు పెట్టుకున్న ఆ 2 ఏళ్ళు నా కాఫీ షాప్ నడిచింది, నా సంసారం. అందుకే నాకు అదంటే పిచ్చి, నా కాఫీ షాప్. నన్ను అట్లాగే పెడతాను కానీ తీసేయనట్టు తీసాను. 2 years అండి. అప్పుడు అందరికి సినిమాలు లేవుగా, ఐడియా ఉందిగా. ఆ 2 years చాలా ఇబ్బందులు పడ్డారు. నా కాఫీ షాప్ నడిపించింది నా సంసారాన్ని. లేకపోతే నేను నా బ్యాంకులో ఉండి ఇంట్రెస్ట్లు వాడేవాడిని, లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పగలు కొట్టేవాడిని. పైసా లేకుండా ఇది నడిపింది. ఒకటే అన్న, మనం ప్లానింగ్ అని ఉండాలి లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న క్షణం నెక్స్ట్ లేదు. సో వచ్చే క్షణం గుర్తుపెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యాలి. బట్ బాగా సపోర్ట్ చేసిందంటే కమిడియన్స్ లో మిమ్మల్ని ఆ టైంలో బ్రహ్మానందం గారు, అలీ గారు. అలీ అన్న కూడా, బ్రహ్మానందం గారు పెద్ద సపోర్ట్ లేదు, వేణన్న సపోర్ట్. ఇలా చెప్పాను చూడు ఇందాక, 4 ఫ్రెండ్ వేషాలు ఉంటే ప్రకాష్ కోటి ఇవ్వండి, అలీ అన్న కూడా అలా ఉంది లైఫ్. నేను యాక్టర్ అవ్వడానికి మెయిన్ ఇద్దరు, మా అమ్మ, నాకు పద్మనాభం గారు బాగా రిలేషన్. అవునా? ఓకే. మ్యారేజ్కి వచ్చారు, మా ఇంటికి వచ్చేవారు. ఆయన కడప దగ్గర కదా. అవును, కడప దగ్గర. అవును. నా చిన్నప్పటికే మా అమ్మ ఫోటోలు తీపిచ్చి ఆయన పంపించేది. మా అమ్మకు ఉండేది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద నాటకాలు వేసి, మా అన్న, అరే పలానా చోట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందిరా, పలానా చోట ఉందిరా, పాపం వెళ్ళి అప్పుడు అద్దెలకి నర్సు వేషాలు డ్రెస్సులు, అల్లూరు సీతారామరాజు డ్రెస్సులు ఇవన్నీ తెచ్చేవాడు. ఏమవుతారు పద్మనాభం గారు మీకు? నాకు పెద్దనాన్న అవుతారు వరుసకి. అవునా? పెద్దనాన్న. ఓకే. ఇద్దరు కలిసి చేశారా ఈ సినిమా? చేసాగా. మన కృష్ణారెడ్డి గారి సినిమా చేసాం కదా, శ్రీకాంత్ అన్న. ఓకే. జేడి చక్రవర్తి శ్రీకాంత్ అన్న హీరో. బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన. అల్లు రామలింగ గారితో చేసా. పద్మనాభం గారు కూడా పెద్దనాన్న అన్నారు కాబట్టి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చనిపోయారు కదా. ఎందుకని ఆయనకి అంత పరిస్థితి? అన్ని సినిమాలు తీశారు, అసలుకి డిస్ట్రిబ్యూషన్ లైన్ లాస్ అయిందని విన్నా. బసవరాజ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉండేది గుంటకల్లో. ఓకే.
అక్కడ బాగా లాస్ అయ్యింది. తర్వాత ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు కదా. తెలిసిన వాళ్ళే ఆయన అప్పుడు బిజీ కదండి. ఓకే. ఎంత వస్తా ఉంది సినిమా అలా తినేశారు అని విన్నా నేను. ఉమ్. అలా పాపం లాస్ట్ లో పాపం ఇబ్బంది పెట్టారు. ఏంటి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చనిపోయే టైంకి? అంటే మిడిల్ క్లాస్ లో ఉండేవారు. ఓకే. ఆయన ఇల్లు చెన్నైలో ఇల్లు అమ్మేశారు అనుకుంటా. వాళ్ళ పిల్లలు ఎవరు ఉండాలి. ఇప్పుడు లేదు ఆయన వరకే, తర్వాత కాంట్రాక్ట్ లేదు ఇంకా. ఓకే. సో ఇంకేంటి అన్న ప్రకాష్ అన్న, ఇంకేంటి మంచిగా ఇప్పుడు మన డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే ప్రకాష్ కి ఆఫర్లు లేక హ్యాపీ బాధపడుతున్నాడు, మనం పిలవాలి కదా. హ్యాపీ అంతకన్నా అరే ఇప్పుడు తిరుపతి దాకా వెళ్ళి అరే వెంకటేశ్వర స్వామి అమ్మ అరే నా కోసం ఈ భక్తుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని పిలిచి దర్శనం ఇస్తే ఎట్లుంటది. అలా ఓ డైరెక్టర్ పిలిచి వేషం ఇస్తే నీకు ఎలా అప్పుడు ఆ రోజు వచ్చి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను. అందుకే నేను ఇప్పుడు నువ్వు అడిగే అన్న ఎక్కడ నువ్వు ఇంటర్వ్యూస్ లేదా లేదు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఇప్పటిదాకా నేను అసలు నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటా. అది కూడా ఒక అందుకు చెప్పాలంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి. మనకు మనమే పిఆర్ఓ ఏమన్నా అంటే ఈ అన్ని వేళ్ళు ఒక రకంగా ఉంటాయి చెప్పు. అలా నా మెంటాలిటీ అయితే ఉంది. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద అప్డేట్ ఉండవు. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అవి అప్లోడ్ చేస్తాను. ఎప్పుడన్నా షూటింగ్ ఎప్పుడన్నా. ఓకే. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఇప్పుడున్న హీరోస్ లో? ఇప్పుడున్న హీరో నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న ఇష్టం, ప్రభాస్, అల్లు అర్జున్ గారు. అంటే ఇప్పుడు రాముడిగా చేశారు ప్రభాస్ గారు, మ్యాన్లీగా. మన దేవర రఫ్ లుక్ అలా అట్లా. పర్సనల్గా బాగా ఇష్టం అంటే కళ్యాణ్ బాబు గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. ఆయన బోలా శంకరుడు అండి. ఇందాక చెప్పే మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన దగ్గరుండి మా నాన్న ఐసీలో ఉంటే వచ్చి డాక్టర్కి చెప్పి దగ్గరుండి చూసుకోండి. డబ్బుల దగ్గర కూడా చాలా బిల్ అవుతే పాపం తగ్గించారు. మా అమ్మగారు అపోలోలో ఉన్నప్పుడు నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు హెల్ప్ చేసి దాదాపు నాకు 25-30 లక్షలు అయింది. చాలా వరకు అప్పుడు బాండ్స్ పగలగొట్టి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయొచ్చు. మా అమ్మ ఎప్పుడు అడ్మిట్ అయినా 3,50,000, 4,05,000 బిల్లు. సిఓపిడి ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. ఇంట్లో నాకు మా ఇంట్లో ఒక మినీ ఐసీ ఉండే నాకు. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉంది, అంటే కొద్దిగా డబ్బు ఫైనాన్షియల్గా ఇంకొంచెం ఉంటే సిఓపిడి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి 24 గంటలు ఒక ఆక్సిజన్ సిలిండరు, బైపాప్ మిషన్ ఇంట్లో ఉండాలి. అవి రెంట్కి తీసుకుంటే నేను అప్పట్లో 2015లో ఆక్సిజన్ మిషన్ రోజుకి నెలకు 5,000 రెంట్, బైపాప్ మిషన్ 5,000 రెంట్, అంటే నెలకు 10,000. అండ్ మెడిసిన్స్ మళ్ళీ 10-15,000 అవుతాయి నాకు. అందుకే మా అమ్మ పోయాక నేను ఆ బైపాప్ మిషన్ అది వృద్ధాశ్రమం దానం చేశాను అనంతపూర్ దగ్గర. ఇలాంటి సిఓపిడి ప్రాబ్లం ఉన్న కొనుక్కోలేరు బ్రదర్. ఓకే. నీకు ఏది దాని ఏమంటారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 40,000-50,000 ఉంటుంది. బైపాప్ మిషన్ అప్పుడు కొన్నప్పుడే 80,000. ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 దాటిందేమో. అంటే రాత్రి ఇలా పెట్టి దాన్ని వేసేస్తే వాళ్ళకు ఫుల్ నైట్ ఉంచాలి ఆక్సిజన్. అదే ఇన్పుట్ అవుట్పుట్ 12/6 అని ఉంటుంది. అంటే ఊపిరి తీసుకోవడం వదలడం అదే చేస్తుంది. ఓకే. అది తీసేస్తే ఆక్సిజన్ ఒక అరగంట బాగుంటే తర్వాత డౌన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్, సిఓపిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఫామ్ అయిందంటే ఇమీడియట్ దాన్ని తీయాలి అంటే వెంటిలేటర్ వేయాలి. నాకు అది ఒకటి ఉంది. అట్లా అలాంటి పేషెంట్స్కి నాకు అంటే దేవుడు అలాంటిది ఏమైనా వస్తే ఒక 10-15 బైపాప్ మిషన్లు చేసి అతను హ్యాపీగా ఉన్న రోజులు అక్కడ పెట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సర్వీస్ చేసి ఇంకో అలా చేయాలి. 24-25 మంచి సినిమాలు వస్తాయి, వచ్చిన రెమ్యూనరేషన్ తో హ్యాపీగా. ఎందుకంటే మా అమ్మ ఎంత సఫర్ అయిన దానివల్ల, అది లేకపోతే ఆక్సిజన్ పడిపోతుంది తెలుసా. స్తోమతనోడు కొంటారు, స్తోమత లేనోడు ఏం చేస్తారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న డైరెక్టర్స్ కి, హీరోస్ కి డైరెక్టర్ సార్? మళ్ళీ ఇప్పటికైనా ఒకటి చెప్తా, అవకాశం ఇస్తే చేస్తా. ప్రూవ్ అది చిన్నదా పెద్దదా మామూలు దానిగా ఇవ్వండి, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా.
అన్ని చేసి ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకా ప్రూవ్ ఇంకా చేసుకోవాల్సి prove చేసుకోవాలి వస్తుంది. చాలా. ఈ సముద్రం కాదు, మీరు వెళ్ళినప్పుడు సార్ నేను ఒకటి చెప్తా, మీ ఫొటోస్ పెట్టండి, మీ వీడియోస్ పెట్టండి అన్నప్పుడు ఇది సముద్రంలో సినిమా ఫీల్డ్ సముద్రం బ్రదర్. మనం ఎంతైనా రేణువులే ఏరుకుంటుంటాం కానీ సముద్రంలో పోయి మనం ముత్యాలు తేలేం ఎవరైనా కానీ. నేను ఇంకా ఒకటో స్టెప్లోనే ఉన్నా అనుకుంటా. ఎనీహౌ బ్రదర్, ఇన్ని సంవత్సరాల తర్వాత నా మీద ఉన్న ప్రేమతో నేను కూడా ఎన్నో ఇయర్స్ అడిగితే ఇక్కడికి వచ్చారు. అంటే అట్లా ఇవ్వకూడదని కాదు, ఏ అంత పెద్ద సెలబ్రిటీ అంటా నేను. ఒక సెలబ్రిటీ చి, చి, అనే దానికి అంటే- మీనింగ్ మారిపోయింది. ఒకప్పుడు సెలబ్రిటీ అంటే వాళ్ళ కోసం ఎంతో మంది వేల మంది వెయిట్ చేసేవాళ్ళు. నా దృష్టిలో ఇప్పుడు celebrities వీళ్ళ కోసం. సెలబ్రిటీ అంటే ఏంటి? ఒక చిరంజీవి గారు, ఒక కళ్యాణ్ బాబు గారు, ఒక టెండూల్కర్, ఒక వెంకటేష్ బాబు, బాలకృష్ణ, వీళ్ళు సెలబ్రిటీస్. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, వీళ్ళు సెలబ్రిటీస్. మేము ఆర్టిస్టులు అండి. నేను సెలబ్రిటీ అనుకుంటే నా అంత ఉండడు. ఏ రోజు జనం సినిమాలు చేసిన కమిడియన్ కూడా సెలబ్రిటీ కదా. నీ కోసం జనాలు వెయిట్ చేస్తే నువ్వు సెలబ్రిటీ. నువ్వు జనం కోసం వెయిట్ చేయడం సెలబ్రిటీ కాదు. సో చాలా మీనింగ్ ఉంది దానికి. సో ఎగబడాలి సార్ జనం. జనం ఎగబడితే నువ్వు సెలబ్రిటీ. కొట్టుకు రక్తం గారింది తిరుపతి ప్రకాష్ చూడడానికి వెళ్ళి అది సెలబ్రిటీ అంటే. సో ఏ మాటగా మాట, మీ టైంలో ఉన్న కమిడియన్స్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడున్న కమిడియన్స్ ని కమిడియన్స్ అని ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు చెప్పుకోవటమే మేము కమిడియన్, ఇప్పుడు టాప్ కమిడియన్, అంత సీన్ ఎవ్వరికి ఉండదు. మీ టైంలో ఉన్న కమిడియన్స్ ఏలేశారు. ఇప్పుడు ఒక బ్రహ్మానందం గారు, ఒక రఘుబాబు గారు, ఒక వేణుమాధవ్ గారు, ఒక అలీ అన్న, ఒక ధర్మవరపు గారు, ఒక ఎంఎస్ గారు, చిన్న ఇవి సత్యనారాయణ గారు కథ రాసేటప్పుడు ఫస్ట్ ఆయన లిస్ట్ రాసుకుంటారు తెలుసా. ఫస్ట్ హీరో, హీరోయిన్, నెక్స్ట్ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరాము, అలీ, తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్, ఇది ఆ తర్వాత క్యారెక్టర్ ఇంతమంది ఉన్నది చూసి దాని మీద కథ రాసి. చూడండి మీరు ఈవి సత్యనారాయణ గారి సినిమా తీస్తే మినిమం 30 మంది కమిటీస్ ఉండేవాడు. ఎవడికోవాడు బురిడి. ఈ సినిమాలో నెలలు తిరిపడి మమ్మల్ని బ్యాంకాక్ లో పెట్టి షూటింగ్. దానికి అసలు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు సంతోషంగా గంట 2.5 hours ఎలా అయిపోతుంది సినిమా, అలా కళ్ళు తీసుకు అయిపోతుంది సినిమా. బట్ అలాంటి రోజులు రావాలి, అలాంటి డైరెక్టర్స్ మళ్ళీ అలాంటి సినిమాలు తీయాలి. గొప్ప గొప్ప కమిడియన్స్ మన ఇండస్ట్రీలో ఇంకా మళ్ళీ కనిపించాలి అనుకునే ఉన్నారు, చాలా మంది పాపం ఉన్నారు. మళ్ళీ ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఆలోచించి తీయాలి వాళ్ళ మీద. అండ్ నేను అంటే ఒకటే రిక్వెస్ట్ చేసుకోండి, చిన్న వేషం అని ఇవ్వండి. ఇందాక చెప్పాను చూడబ్బా, ఇంత పెద్ద పెద్ద వేషాలు చేసావు, ఏం 2 సీన్ల వేషం ఇవ్వండి సార్, 2 సీన్ల వేషం చేస్తా. నేను ఐఎమ్ రెడీ కదా. ఇప్పుడు దాకా తిరుపతి ప్రకాష్ డబ్బులు డిమాండ్ చేశాడు అన్న పేరు లేదు, టైంకు రాడు అన్న, నాకు అదే అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఏం పొరపాటు చేశాను, నేను అప్డేట్ ఏమైనా అవ్వాలా, ఏమవుతుంది అప్డేట్? అప్డేట్ అంటే ఇప్పుడు నేను 6 pack పెంచలేము. ఈ అప్డేట్ అంటే ఏం అవ్వాలా ఒక్కసారి అనిపిస్తుంది. మనం ఏ రోజు ఏ డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ డిమాండ్ చేయలేదు. 5,000 ఇచ్చాడా, 10,000 ఇచ్చాడా, 70,000 ఎంత తీసుకుంటావు సార్? 25 ఓకే సార్, చూడండి సార్, ఒక 10,000 అటు ఇటు లేదబ్బా, సరే 30, 50, 10 అంటే నా రెమ్యునరేషన్ 500తో స్టార్ట్ అయింది. ఒక ఆర్టిస్ట్ గా మీ పెయిన్ నాకు అర్థం అవుతుందన్న. డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి మా రిక్వెస్ట్ ఒకటే, ఎంతో మంది ఆర్టిస్టులు ఇప్పటికి కూడా అంటే ఆఫీసులకి వెళ్ళి మేము ఈ సినిమాలు చేసాం, మేము ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఆర్టిస్ట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, అక్కడ బయట వాళ్ళు వదలరు. అదే ఒకప్పుడు తెలుగులో అంటే తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు, ఈ సెక్యూరిటీ వాళ్ళంతా రాగానే ఆహా రండి అన్న, రండి రండి. ఓనర్ బా నీ కింద వాచ్మెన్ కి ఎవరిని లోన్ పంపించొద్దు అంటే ఆడ పాపం ఎందుకు పంపిస్తాడు? అంతే. ఇప్పుడు అంతా నేపాలి వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇప్పుడు అంత యూపీ, బిహారీ రాగానే నువ్వు ఎంత కార్తీ అంటారు. ఆడికి తెలిసిన షారూక్ ఖాన్ వాళ్ళు తెలుసు, తిరుపతి ప్రకాష్ ఎందుకు తెలుసు? సూపర్. నిజంగా మంచి మంచి వేషాలు ఇవ్వండి. మన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అంటున్నారు ఒకప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసాము, ఈ రోజు ఒక్క సీన్ చేయడానికి కూడా మేము రెడీ. మన ఆర్టిస్టులు వెనకుండి ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించాలని ఒక తపన ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది. చచ్చిపోయే వరకు ఆర్టిస్ట్ బ్యాకప్ తోనే పోవాలనుకుంటాడు. అది సో అలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు ముందుకు వచ్చి మన వాళ్ళకి అవకాశం ఇస్తే మన వాళ్ళు కూడా ఏంటో ప్రూవ్ చేసుకునే ఇది కూడా వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న తరానికి మొత్తానికి వీళ్ళు ఎవరో తెలుసు, వీళ్ళు ఎంతగా సినిమాని అలరించారో, సినిమాని ప్రేమించారో, పెద్ద పెద్ద హీరోలు వెనక చేసిన వాళ్ళు,
ఈ రోజుకి కూడా ఆఫీసులకు వచ్చి ఫొటోస్ ఇవ్వండి అనే స్థాయికి వచ్చాము అంటే సో మన వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. సో నా పర్సనల్ రిక్వెస్ట్, నా ఇంటర్వ్యూలలో వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు అవకాశాలు లేక అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉన్నామని చెప్పినప్పుడు మనకే బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళందరికీ మీరు ఒక సీన్ రాసి వాళ్ళ వెనక తిరిగిన వాళ్ళం. బట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఇస్తారని మేమైతే నమ్ముతున్నాం. అన్నా రెడీగా ఉండండి, చూద్దాం ఏ ఫోన్ ఎందుకు వచ్చిద్దో. ఇస్తారేమో, ఓ ప్రకాష్ ఇంకా ఉన్నాడా అని ఇస్తారేమో. సూపర్, ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, ఉండండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రాంగ్ గా ఉంటారు మీరు ఏదొచ్చినా గానీ. అస్సలు మనం వణకం జనకం ఉన్న వనకం తనకం వణికే అంత ఉంది అసలు ఎక్కడ. ఒకటే ఇందా చెప్పా, రావాలి అనుకుంటే వస్తుంది, రాకూడదు అనుకుంటే రాదు. బట్ అంటే అడగాల్సింది అడిగి 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 అడిగిపోయిన చెప్పు వదిలేసా. ఇప్పటికి మీకు వెంకటేష్ గారు ఇప్పటికే తెలుసా నీకు ఇంకొక విషయం, అన్నోన్ నంబర్ వచ్చింది అనుకో, ఏ సీరియల్ ఏ సినిమాను అనుకుంటున్నాం, ఏమంటే ఐసిఐసి బ్యాంక్ అండి లోన్ అన్నాడు అనుకో. సో మీరు అంటే ఏ కొత్త ఫోన్ వచ్చి అన్నోన్ నంబర్ వచ్చినా మనకు చిన్న ఆశ, సినిమా వాళ్ళు ఏమైనా పిలుస్తారా, సీరియల్ పిలుస్తారా, ఇది ఏదో చాలా మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా అనమాట. ఇప్పటికే నాకు అదే వచ్చేటప్పుడు మీరు వెంకటేష్ గారు జుట్టు లాగే సీన్ అబ్బాయి గారు అద్భుతం సార్. సో మంచి మంచి సినిమాలు చేశారు కాబట్టి ఇంకా మంచి సినిమాలు తీసి మీ నోటి ఇది ఫలించి సినిమాలు వస్తే ఇంకా మళ్ళీ నా అంత సంతోషించేవాడు నాకేదో ₹1 కోటి బిగ్ బాస్ లో ఏదో 50 లక్షలు ఉంటుంది అలా జాక్పాట్ కొట్టానేమో అంత ఫీలింగ్. సుమన్ టీవీకి అడుగు పెట్టిన ప్రతి అంటే 90s 80s 2000 అందరూ కూడా 90s బ్యాచ్ మళ్ళీ సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు చాలా మంది. ఆ కోలోకి మీరు కూడా వస్తారు, మంచి సినిమాలు తీస్తారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ సినిమాలు తీసిన తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.